హలో మై డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగా చదువుతున్నారు కదా? సో ఇది కంప్లీట్గా ప్యూర్ తెలుగు మీడియం స్టూడెంట్స్ వాళ్ళకి ఇంటర్మీడియట్ సెకండ్ జువాలజీలో రోగ నిరోధక వ్యవస్థ ఇంగ్లీష్ మీడియం పిల్లలకి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ కంప్లీట్ చాప్టర్ని 2 పార్ట్స్గా, పార్ట్ 1 అండ్ పార్ట్ 2. పార్ట్ 1 నుంచి మ్యాక్సిమం వచ్చేవన్నీ నాలెడ్జ్ బేస్డ్, పార్ట్ 2 నుంచి మ్యాక్సిమం వచ్చేవన్నీ నాలెడ్జ్ బేస్డ్తో పాటు అనాలిసిస్ బేస్డ్ ఉంటాయి. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఒకవేళ ఇది కంప్లీట్లీ ఎక్స్క్లూజివ్లీ ఫ్రీ, మీరు ఎప్పుడైనా చూడొచ్చు, ఎలా అయినా చూడొచ్చు. ఛానల్లో ఉంటుంది, అలాగే యాప్లో కూడా ఉంటుంది. ఫ్రీ అన్నాం కదని స్కిప్ చేస్తూ ఉన్నారంటే మళ్ళీ యాజ్ యూజువల్గా మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. అది ఏమీ అర్థం కాదు. ఐఎమ్ ష్యూర్ ఖచ్చితంగా అర్థం కాదు ఇది. కాబట్టి తెలుగు మీడియం వాళ్ళకి ఈవెన్ నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసేది ఇంగ్లీష్లో అయినా సరే వర్డ్స్ అన్నీ కూడా, టర్మ్స్ అన్నీ కూడా కంప్లీట్గా తెలుగులోనే ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్కి లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ ఉంటుంది. కాబట్టి మీరు మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మాత్రం కుమ్మేద్దాం. క్లియరా? రోగ నిరోధక వ్యవస్థ. మీరు బాగా కరోనా పాండమిక్లో కరోనా వైరస్ తర్వాత అంతే పాపులర్ అయిన వర్డ్ ఏమైనా ఉందంటే ఇమ్యూనిటీ. ఏంట్రా ఇమ్యూనిటీ అనిపిస్తే, ఇమ్యూనిటీ అంటే ఏం లేదు, రోగకారక క్రిములతో మన శరీరం పోరాడే ఒక శక్తి లేదా సామర్థ్యాన్ని మనం రోగ నిరోధకత అంటాము. రోగ నిరోధకత అంటే ఏదైనా మన శరీరానికి హాని చేసే బ్యాక్టీరియా కావచ్చు, ఒక ప్రోటీన్ కావచ్చు, లైపో ప్రోటీన్ కావచ్చు, న్యూక్లిక్ యాసిడ్ కావచ్చు, న్యూక్లియో ప్రోటీన్ కావచ్చు, గ్లైకో ప్రోటీన్ కావచ్చు, ఏదైనా సరే అదర్ దెన్ అవర్ బాడీ, మన శరీరానికి సంబంధించని ఏ రకమైన కణాన్నైనా సరే దాన్ని మనం వ్యాధికార క్రిమిగానే గుర్తిస్తుంది మన బాడీ. అలాంటి వాటి నుంచి రక్షణ సామర్థ్యం కూడా మన శరీరానికి ఉంటుంది. దాన్ని మనం రోగ నిరోధకత అంటాము. క్లియర్? సో రోగ నిరోధకత అంటే ఏంటి? మన శరీరానికి ఉండే ఒక రకమైన సామర్థ్యం. అది ఏం చేస్తుంది, మన శరీరానికి సోకే వ్యాధికారక జీవులైన బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఇంకా ఏదైనా సరే సూక్ష్మజీవి ఏదైనా గుర్తుపెట్టుకోండి. వ్యాధికార క్రిమి అనేది బ్యాక్టీరియాలో ఉన్నా సరే అది ప్రోటీన్, న్యూక్లిక్ యాసిడ్, ఆర్ఎన్ఏ కావచ్చు, డిఎన్ఏ కావచ్చు, మన బాడీకి సంబంధించింది ఏదైనా సరే వ్యాధికార క్రిమిగా పనిచేస్తుంది. అది మన శరీరాన్ని ఇబ్బంది పెడుతుంది. ఓకేనా? ఇలాంటి వాటి నుంచి రక్షించుకునే సామర్థ్యాన్ని మనం ఏమన్నామంటే రోగ నిరోధకత అంటాము. దాన్ని స్టడీ చేసే శాస్త్రాన్నే ఇమ్యూనాలజీ అంట. ఇమ్యూనాలజీలో ఇమ్యూనిస్ అంటే లాటిన్లో మినహాయింపు. దేని నుంచి మినహాయింపు? ఇలాంటి రోగకార క్రిముల నుంచి మినహాయింపు, లేదా దాన్ని స్వేచ్ఛ అంటాము. రోగకార క్రిముల నుంచి స్వేచ్ఛను కల్పించేదే ఈ రోగ నిరోధకత మన శరీరానికి ఉంటుంది. సో ఓకేనా? ఈ ఇమ్యూనాలజీలో ఎడ్వర్డ్ జెన్నర్ పేరు వినే ఉంటారు మీరు. చాలా పాపులర్. ఇతను స్మాల్ పాక్స్కి వ్యాక్సిన్ కనుగొన్నారు. అందువల్ల ఈయన ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ అంటాం. ఎడ్వర్డ్ జెన్నర్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆయన 1798లో స్మాల్ పాక్స్కి వ్యాక్సిన్ తీసుకొచ్చారన్నమాట. ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ ఎడ్వర్డ్ జెన్నర్. ఇది నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్. క్లియర్? అయితే ఇంకా రోగ నిరోధక వ్యవస్థలో ఏవేవి ఉంటాయి, అది ఎట్లా పనిచేస్తుంది? రోగ నిరోధక వ్యవస్థ అనేది మామూలుగా ఇప్పుడే చెప్పుకున్నాం కదా, పర ప్రోటీన్లు గుర్తిస్తుంది. అంటే మన శరీరానికి సంబంధించిన ప్రోటీన్లు కావచ్చు, లైపో ప్రోటీన్లు కావచ్చు, ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మనకు సంబంధించి ఉంటే మంది అని గుర్తుపెట్టుకుంటుంది. ఒకవేళ మనది కాంది ఏదైనా ఉందంటే దానిపైన దాడి చేస్తుంది అనమాట. సో ఫైనల్గా ఏం చేస్తుంది, మన ప్రోటీన్లు, మన కాని ప్రోటీన్ని, మన శరీరం అంతేనే ప్రోటీన్లు. కాబట్టి వీటిని గుర్తించేదే ఈ ప్రధాన వ్యవస్థ రోగ నిరోధక వ్యవస్థ. క్లియరా? సో ఇందువల్ల దీన్ని గార్డియన్ ఏంజల్ అంటాం. రక్షణ దేవత. మన శరీరానికి రక్షణ దేవతగా పనిచేసేది ఏది? మనకు కనిపించని ఈ రోగ నిరోధక వ్యవస్థ. దీన్నే బాడీ గార్డ్ అని కూడా అంటాము. ఇది పనిచేసే విధానం గమనించారు కదా. మన శరీరానికి వచ్చే బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ప్రోటోజోవా కావచ్చు, లేదంటే శిలీంధ్రం కావచ్చు, ఇలాంటి వాటి నుంచితో పాటు కొన్ని రకమైన ప్రోటీన్ల నుంచి, ఇలాంటి వాటి నుంచి అన్నిటినీ వాటిని గుర్తిస్తుంది. మన శరీరానికి సంబంధించినవి కానివేవి ఇలా గుర్తించి శరీరాన్ని రక్షణ ఇస్తుంది ఈ రోగనిరోధక వ్యవస్థ. దీనిలో ఏమేమి ఉంటాయంటే కొన్ని అవయవాలు, కొన్ని కణాలు, కొన్ని ప్రోటీన్స్, ఇవన్నీ ఖచ్చితంగా కలిసి పనిచేస్తేనే మన రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది. సో కరోనా టైంలో కొందరికి కరోనా వచ్చినట్టు కూడా తెలియదు, కొందరికి మామూలుగా కూడా అటాక్ అయ్యి ఇబ్బంది పడ్డారు. సో కారణం ఏంటంటే ఈ రోగ నిరోధక వ్యవస్థ అంత బలంగా ఉండడము. సో ఎవరికైతే రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉందో వాళ్ళు కరోనా నుంచి రక్షించబడ్డారు. ఎవరైతే లేదో అది అలాంటిది ఎక్కడంటే ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడం కానీ, సెల్స్ ఫెయిల్ అవ్వడం కానీ, ప్రోటీన్స్ ఫెయిల్ అవ్వడం కానీ ఉండడం వల్ల కరోనాకి ఎఫెక్ట్ అయ్యి ఇబ్బంది పడడం జరిగింది. కాబట్టి ఇది పర్సన్ టు పర్సన్ అనేది ఖచ్చితంగా చేంజ్ ఉంటుంది. ఒకరు బాడీ బిల్డ్ చేసి ఫిట్గా ఉన్నాడంటే ఇమ్యూన్ సిస్టమ్ అంత బలంగా ఉండకపోవచ్చు. ఫిజికల్గా బలంగా ఉన్నా సరే లోపల బ్లడ్లో కానీ, లింఫ్లో కానీ, శ్వాసరాశంలో కానీ, రక్తంలో కానీ దీనికి సంబంధించిన ప్రోటీన్లు అంత యాక్టివ్గా లేకపోవచ్చు. కాబట్టి మీరు యూట్యూబ్లో చాలామంది చూసే ఉంటారు, కొన్ని పదార్థాలు తింటే రోగ నిరోధకత పెరుగుతుంది అంటారు. అది ఎంతవరకు నిజం ఇప్పుడు చూద్దాం. ఖచ్చితంగా పెరుగుతుంది కొన్ని రకమైన పదార్థాలు తింటే. ఎందుకంటే ప్రతి పదార్థం నుంచి కొన్ని ప్రోటీన్లను సంశ్లేషించబడతాయి. ఆ ప్రోటీన్లు ఇక్కడ రోగ నిరోధక వ్యవస్థలో భాగం పంచుకుంటాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి తినేటప్పుడు జంక్ ఫుడ్ కాకుండా మంచి ఫుడ్ తినాలి. అండ్ హెల్దీ
డైటరీ ఉండాలి, హెల్తీ మీ యొక్క బిహేవియర్ కూడా హెల్తీగానే ఉండాలి. అప్పుడు మాత్రం అంటే ఆలోచించే విధానం కూడా బాగున్నా సరే రోగనిరోధక వ్యవస్థ అనేది బలంగా పనిచేస్తుంది. ఎందుకంటే హార్మోన్ బేస్డ్ ఇది కూడా. క్లియర్? ఇంకా ఈ బేసిక్ కాన్సెప్ట్ చూడాలి. ఈ ఇమ్యూనాలజీ మనం అర్థం చేసుకోవాలంటే మన శరీరంలో కొన్ని మూలభావనలు ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? ఎక్కడ స్కిప్ చేయకూడదని అనుకుంటున్నాను. ఒకవేళ స్కిప్ చేశారు, ఎస్‌బి అని చెప్పినా స్కిప్ చేశారంటే మీ ఇష్టం. మరి అది దగ్గర నేర్చుకొని ఇంత క్లియర్‌గా నేర్పించరు. ఐ యామ్ ప్రిటీ ష్యూర్. బేసిక్ కాన్సెప్ట్స్ కాదు కానీ మీకు నేను చెప్పాలంటే ఒక నీట్ ఫ్యాకల్టీ నేను. మీకు అర్థం కావాలి, నెక్స్ట్ అర్థం అవుద్ది ఎలా చెప్తున్నాను ఏంటనేది. ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీరు ఓన్గా చదువుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్ యూట్యూబ్లో కూడా కనిపించవు మ్యాక్సిమం. క్లియరా? ఈ ఇమ్యూనాలజీ గురించి అర్థం చేసుకోవాలంటే మ్యాక్సిమం మనకి కొన్ని విషయాలు తెలియాలి. అందులో ఏంటి, దేహంలో రక్షణ రేఖలు అంటే ఏంటి, దేహంలో రోగనిరోధక వ్యవస్థలో ఉండే కణాలేంటి, అలాగే ఆ రోగనిరోధక వ్యవస్థలో ఉండే అవయవాలేంటి, రోగనిరోధక వ్యవస్థలో ఉన్న అణువులేంటి, ఇవన్నీ ఎలా పనిచేస్తాయి, ఎలా పనిచేయడం వల్ల మన బాడీలో ఈ ఇమ్యూనిటీ అనేది, ఈ సిస్టమ్ అనేది ఫంక్షనల్గా బాగా పనిచేస్తుందని తెలుస్తుందన్నమాట. సో వీటి నుంచి ఖచ్చితంగా నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ వస్తుంది. వీటి నుంచే మ్యాక్సిమం. సో ఇప్పుడు మొదటిది మనం నేర్చుకుందాం. ఏంటది? దేహంలో రక్షణ రేఖలు. గుర్తుపెట్టుకోండి, దీని నుంచి నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ వస్తుంది. నాలెడ్జ్ బేస్డ్ డెఫినెట్గా ప్రాపర్గా అంటే క్లియర్గా అడుగుతారన్నమాట. మన శరీరంలో ఒక 3 రకాలైన రక్షణ రేఖలు ఉంటాయి. 3 రకాల రక్షణ రేఖలు. అవి ఎలా ఉంటాయంటే, ఫస్ట్‌ది ప్రథమ రక్షణ రేఖలో చర్మము. ఇది మన శరీరంలో అతిపెద్ద అవయవం అని మనకు తెలుసు. తర్వాత శ్లేష్మతరము, తర్వాత సెలైవ ఏంటంటాం సెలవేని లాలాజలము, అలాగే కన్నీరు. ఇవన్నీ కూడా ప్రథమ రక్షణ రేఖగా పనిచేసి మన శరీరంలోకి బ్యాక్టీరియాని, వైరస్ని, శిలీంధ్రాలని, ఇంక వేరే ప్రోటీన్ని రాకుండా ఇక్కడితో ఆపేస్తాను. ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్లో, అదే ప్రథమ రక్షణ రేఖలో ఇవన్నీ భాగం పంచుకుంటాయి. స్కిన్ ఉంటుంది, ఎటువంటి బ్యాక్టీరియానైనా సరే అడ్డుకుంటుంది. లోపలికి మన చర్మం దాటితే ఇంకేముంటుంది, బ్లడ్డే వస్తుంది. దానిలోకి ఎంటర్ అవ్వకుండా చేసేది స్కిన్ అనమాట, చర్మం. దాని తర్వాత మ్యూకస్ మెంబ్రేన్, శ్లేష్మతరం అంటాము. ఇది నాసికా రంధ్రాలు, మీరు బయట అవుటర్ లైన్ ఆఫ్ ద చూసుకుంటే మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుంది. అలాగే మన యొక్క జీర్ణాశయం లోపల పొరలో కూడా ఉంటుంది. అలాగే శ్వాసనాళాలు, ఇలా ఇంకెక్కడ ఉంటుంది, జీర్ణాశయంలోను, చిన్న ప్రేగుల లోపల తనంలోను, ఇలా మ్యూకస్ మెంబ్రేన్ అనేది ఈ శ్లేష్మతరం అనేది ఉంటూ ప్రథమ రక్షణ రేఖలో భాగం పంచుకుంటుంది. తర్వాత లాలాజలం, అలాగే కన్నీరు. వీటిలో లైసోజైమ్ అనే ఎంజైమ్ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎగ్జామ్కి. ఓకేనా? లైసోజైమ్ ఎంజైమ్ ఏం చేస్తుందంటే, దీనిలోకి బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు ప్రవేశించినప్పుడు ఈ యాక్షన్స్ వల్ల వాటి యొక్క కణత్వచాలు పగిలి చనిపోతుంది. సో ఈ ప్రథమ రక్షణ రేఖలో మనకు శరీరం రక్షణ ఇచ్చేవి చర్మము, శ్లేష్మతరము, అలాగే దీన్ని సెలైవ, లాలాజలము, అలాగే కన్నీరు. ఓకేనా? సెలైవర్తో పాటు, కన్నీరుతో పాటు ఇంకా మన శరీరం శ్రమించే శవం అంటాం కదా, ఏమంటాం, తైలం, నీరు, సారీ దాని పేరేంటి, తైలము, నూనె. లైక్ కొంతకి ఎక్కువగా ఆయిలీ ఫేస్ కానీ ఆయిలీ స్కిన్ కానీ ఉంటుంది. సో దానిలో కూడా లైసోజైమ్ ఎంజైమ్ ఉంటుంది. ఇవన్నీ కలిపి గుర్తుపెట్టుకోండి, ఈ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్లో ఉంటాయి. ఇంకా ఎప్పుడైనా సరే ఇది ఫెయిల్ అయ్యింది అనుకుందాం, ఇంకా రెండోది ద్వితీయ రక్షణ రేఖలోకి ఇవన్నీ ఎంటర్ అయిపోయినాయి. అప్పుడు ద్వితీయ రక్షణ రేఖలు ఎవరెవరు ఉంటారు? భక్షక కణాలు ఉంటాయి. భక్షక కణాలు, సహజ అంతః కణాలు. ఇవన్నీ అర్థం చేసుకోండి అమ్మా దయచేసి. ఇవి అర్థం కాకపోతే నెక్స్ట్ పాఠం ఏం అర్థం కాదు. తర్వాత యాంటీ మైక్రోబియల్ ప్రోటీన్స్ ఉంటాయి. అలాగే ఇన్ఫ్లమేషన్ వస్తుందన్నమాట, ఉజ్వలనం అంటాము. తర్వాత జ్వరం కూడా వస్తుంది. ఇవన్నీ ఎలా వస్తాయంటే, మన శరీరంలోకి ఒకవేళ ప్రథమ రక్షణ రేఖ ఫెయిల్ అయ్యింది, తద్వారా మన బయట ఉన్న బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, శిలీంధ్రం కానీ, ఏదైనా సరే ఒక వ్యాధిజనక జీవి అనేది బ్లడ్లోకి వెళ్ళిపోయింది. ఈ రక్తంలో భక్షక కణాలు ఉంటాయి. ఈ భక్షక కణాలు ఏంటనేది ఇంతకుముందు మీకు ఎక్కడ చెప్పాను, స్టెమ్ సెల్స్ అనే పాఠం చెప్పినప్పుడు చెప్పాను. ఓకేనా? అది విని ఉంటే మంచిది, లేదంటే ఇది విన్నా సరిపోద్ది. తర్వాత సహజ అంతః కణాలు, ఇవి ఏ విధంగా ఏర్పడ్డా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత యాంటీ మైక్రోబియల్ ప్రోటీన్ లేదా ప్రతి సూక్ష్మజీవ ప్రోటీన్లు అంటాము. అంటే సూక్ష్మజీవి ఇచ్చే ప్రోటీన్కి ప్రతి సూక్ష్మజీవి ప్రోటీన్ మన శరీరం తయారు చేస్తుంది, అంటే దాన్ని తటస్థీకరణం చేయడానికి. అలాగే ఈ ఇన్ఫ్లమేషన్ లేదా ఉజ్వలం ఏర్పడుతుంది, అంటే మన శరీరంలోకి ఏదైనా బ్యాక్టీరియా ప్రవేశించినప్పుడు ఈ యొక్క ఫాగోసైట్స్ కానీ, ఈ యాంటీ మైక్రోబియల్ ప్రోటీన్స్ రిప్లికేట్ అవుతాయి అన్నమాట. ఎక్కువగా మల్టిప్లికేషన్ అవ్వడం వల్ల మన శరీరంలో ఒక మంటలాంటి ప్రభావం వస్తుంది. ఎందుకు కొంచెం చిరచిరగా ఉందని అనిపిస్తామా? చిరచిరగా ఉండడం కారణం ఏంటంటే ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ అన్నమాట, ఉజ్వలనం అంటాం. దీనికి కారణం ఏంటంటే కొన్ని మధ్యస్థ పదార్థాలు విడుదల అవుతాయి. ఉజ్వలనం మధ్యస్థ పదార్థాలు, దానివల్ల మంటలాగా వస్తుంది. అవి ఏంటంటే హిపారిన్, గుర్తుపెట్టుకోండి, హిపారిన్. తర్వాత బ్రాడీకైనిన్, తర్వాత సెరటోనిన్, హిస్టమైన్. ఇవన్నీ ప్రోటీన్స్ అమ్మ. ఓకేనా?
ఈ ప్రోటీన్ స్రవించడం వల్ల మన శరీరంలో ఒక రకమైన మంటలాంటి ఫీలింగ్ వస్తుంది. ఒకవేళ ఇది కూడా ఫెయిల్ అయ్యింది అనుకుందాం, సెకండ్ లైన్ ఆఫ్ ద్వితీయ రక్షణ రేఖ కూడా ఫెయిల్ అయితే అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ రక్తంలో మన దగ్గర ఎవరు ఉంటారంటే తృతీయ రక్షణ రేఖలో లింఫోసైట్స్ లేదా శోషరస కణాలు ఉంటాయి. అవి ప్రతిదేహాలను ఉత్పత్తి చేస్తాయి. ఇక్కడ ప్రతిదేహ చర్య జరుగుతుంది, తద్వారా వ్యాధిని రాకుండా చేస్తాయి. ఒకవేళ ఈ 3 ఫెయిల్ అయితే అప్పుడు వ్యాధి వస్తుందన్నమాట. క్లియర్ కదా? ఏదైనా వ్యాధి రావాలంటే మొదట మన దగ్గర ప్రథమ రక్షణ రేఖ దాటాలి, అది అక్కడతో మ్యాక్సిమం అయిపోద్ది. ఒకవేళ దాటి ద్వితీయ రక్షణ రేఖలకు వస్తే అక్కడ కొన్ని ఉంటాయి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. తర్వాత తృతీయ రక్షణ రేఖ, ఇవన్నీ ఫెయిల్ అయితే వ్యాధి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రథమ రక్షణ రేఖ ద్వితీయ రక్షణ రేఖ అనేది చాలా ఫాస్ట్గా అనుక్రియలు చూపిస్తాయి. అనుక్రియలు అంటే రెస్పాన్స్ అనమాట సూక్ష్మజీవికి. కాకపోతే దీనికి స్పెసిఫిక్గా ఉండదు, అన్నిటికీ ఒకే రకమైన. మన కాంపౌండ్ వాల్ ఉంది, అక్కడ ధూళి గాలి దుమ్ము దూరు ఏటి పొట్టేళ్ళు కుక్కలు ఏమి రాకుండా అడ్డుకుంటుంది. కానీ ఇక్కడ తృతీయ రక్షణ రేఖ అనేది కంప్లీట్గా విశిష్టత కలిగి ఉంటుంది. అంటే ప్రత్యేకించి ఒక ప్రతిజనకం ఉందంటే ప్రతిజనకానికి స్పందిస్తుంది అనమాట. కానీ చాలా స్పెసిఫిక్గా ఉంటుంది ప్రతిదానికి కూడా అంతే. కాకపోతే రెస్పాన్స్ అనేది అనుక్రియలు అనేవి చాలా నెమ్మదిగా జరుగుతాయి. ఎందుకంటే ప్రతిదేహాలు ఉత్పత్తి అవ్వడం అంత ఈజీ కాదు. ప్రతిదానికి అంటే ఒక ఫ్రేమ్ చేసుకోవాలన్నమాట. అది వచ్చింది ఎవరు, దానికి ఎటువంటి మనం అనుక్రియ చూపించాలి, శరీరం అనేది ఉంటుంది. చాలా నెమ్మదిగా ఉంటుంది, కానీ చాలా కాలం పాటు ఉంటుంది శరీరంలో. ఓకేనా? ఇది దేహంలో రక్షణ రేఖల గురించి. ఇంక తర్వాత సెకండ్ది, మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థలో కొన్ని కణాలు కూడా ఉంటాయి. అవి ఎవరెవరంటే శోషరస కణాలు, భక్షక కణాలు, ఉపక్రియా కణాలు. వీటి గురించి ప్రశ్నలు వస్తాయి. శోషరస కణాలు ఏంటి, అవి ఎక్కడున్నాయి? భక్షక కణాలు అంటే ఏంటి, అవి ఏంటి? ఉపక్రియ కణాలు అంటే ఏంటి, వాటి యొక్క విధి ఏంటి? ఇవన్నీ కూడా మన రోగ నిరోధక వ్యవస్థలో ఉండే కొన్ని కణాలు. వీటి గురించి ఇంకొంచెం క్లారిటీగా నేర్చుకుందాం. ఇక్కడ శోషరస కణాలు లేదా లింఫోసైట్స్ అంటాము. ఈ లింఫోసైట్స్ అనేది మీకు మూల కణాలు చెప్పినప్పుడు ఎక్కడి నుంచి ఉద్భవిస్తాయో చాలా క్లియర్గా చెప్పాను నాకు. అది ఒకవేళ వినకపోతే ప్లీజ్ అక్కడికి వెళ్ళి వినండి, ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది. మన శరీరంలో ఉన్న ఈ రోగ నిరోధక వ్యవస్థలో ఉన్న కణాల్లో ప్రథమంగా లింఫోసైట్స్ ఉంటాయి. ఈ లింఫోసైట్స్లో మళ్ళీ ఎలా ఉద్భవిస్తాయంటే, మనకు అస్థి మధ్య తెలుసు కదా, బోన్ మ్యారో అంటాము, తింటాం కదా మూలుగా. దానిలో రక్త కణ ఉత్పాదకం మూల కణము ఉంటుంది, హీమోపాయిటిక్ స్టెమ్ సెల్ ఉంటుంది. దీనిలో మళ్ళీ మైలాయిడ్ స్టెమ్ సెల్ గాను లింఫాయిడ్ సెల్ గాను విడిపోతుంది, మీకు తెలిసే ఉంటుంది అది. ఓకేనా? ఈ మైలాయిడ్ స్టెమ్ సెల్లో మళ్ళీ కొన్ని ప్రోజెంటర్స్ ఉంటాయి. ఆ ప్రోజెంటర్ నుంచి బేసోఫిల్స్, తర్వాత ఇసినోఫిల్స్, న్యూట్రోఫిల్స్, మోనోసైట్స్, అలాగే బి లింఫోసైట్స్ అంటే బోన్ మ్యారోలో ఉత్పత్తి అయిన బి లింఫోసైట్స్, థైమస్ గ్రంథిలో ఉత్పత్తి అయిన టీ లింఫోసైట్స్. ఇవే మళ్ళీ మీకు తెలిసిందే కదా, ఇందులో కణికాభ కణాలు, కణిక రహిత కణాలు ఉంటాయి. అంటే ఇవి బేసోఫిల్స్, ఇసినోఫిల్స్, న్యూట్రోఫిల్స్ అనేవి కణిక సహిత కణాలు. అంటే వీటి యొక్క కణద్రవ్యంలో చిన్న చిన్న కణికలు లాంటి నిర్మాణాలు ఉంటాయి. మోనోసైట్స్లోనూ ఇక్కడ ఇటువైపు వచ్చిన బి లింఫోసైట్, టీ లింఫోసైట్స్లో కణిక రహితం అనమాట. వాటి యొక్క కణద్రవ్యాలు ఎటువంటి గ్రాన్యూల్స్ ఉండవు. ఓకేనా? ఇవి ఎలా ఏర్పడ్డాయి గమనించారా? బోన్ మ్యారో ఉంది, అది అస్థి మధ్య ఉంది, అస్థి మధ్యలో రక్త కణ ఉత్పాదక కణం ఉంది. ఆ ఉత్పాదక కణమే మళ్ళీ మైలాయిడ్ స్టెమ్ సెల్ గాను లింఫాయిడ్ స్టెమ్ సెల్గా మారుతుంది. ఈ లింఫాయిడ్ స్టెమ్ సెల్ మళ్ళీ ఇక్కడ బి లింఫోసైట్లను టీ లింఫోసైట్ ఉత్పత్తి చేస్తుంది. టీ అంటే థైమస్, బి అంటే బోన్ మ్యారో, గుర్తుపెట్టుకోండి. అవే బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్. తర్వాత ఈ మైలాయిడ్ దాని నుంచి బేసోఫిల్ ప్రోజెంటర్ నుంచి బేసోఫిల్స్ ఉత్పత్తి అవుతాయి. ఇసినోఫిల్ ప్రోజెంటర్ నుంచి ఇసినోఫిల్స్ ఉత్పత్తి అవుతాయి. ఇక గ్రాన్యులోసైట్, మోనోసైట్ ప్రోజెంటర్ నుంచి న్యూట్రోఫిల్స్, అలాగే మోనోసైట్స్ ఉత్పత్తి అవుతాయి. ఇది క్లియర్ కదా మీకు? ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే లెసన్ వెళ్ళే కొలితే కొంచెం కాంప్లికేట్ అవుతుంది కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకూడదు. తర్వాత ఈ లింఫోసైట్స్ ఏం చేస్తాయంటే, సాధారణంగా లింఫోసైట్స్ అనేవి ఒక రకమైన వాటి కణత్వచాలపైన ఒక ప్రతిజనక ప్రోటీన్ లాంటివి సంశ్లేషించి పెట్టుకుంటాయి. ఇవి నిజానికి తర్వాత ఫ్యూచర్లో ఉత్పత్తి చేయబోయే ప్రతిహాలను పోలుంటాయి. కాకపోతే ఇవి కణత్వచాలపైన ఒక ప్రతిజనక ప్రోటీను, అంటే ఏదైనా ప్రతిజనకం మన శరీరంలో ప్రవేశిస్తే దాన్ని అడ్డుకోవడానికి కావాల్సిన ముందస్తు చర్యగా వీటి యొక్క కణత్వచాలపైన ఏం ఏర్పరుస్తాయంటే డిటర్మినెంట్స్ అంటాం. ప్రతిజనకాలను గుర్తించడానికి ఉపయోగపడే కొన్ని గ్రాహకాలను సంశ్లేషించుకొని పెట్టుకుంటాయి ఇవి బి సెల్స్, బి లింఫోసైట్స్. ఓకేనా? ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ బి లింఫోసైట్స్లో ఎవరెవరు ఉంటారు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఈ లింఫోసైట్స్లో ఒకటి బి లింఫోసైట్స్ అని చెప్పాను. అంటే బి లింఫోసైట్స్ ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయి? అస్థి మధ్య నుంచి ఉత్పత్తి అవుతాయి. అస్థి మధ్య అంటే ఏంటి? మీరు మూలికి తినే ఉంటారు, నాన్ వెజిటేరియన్స్ ఫుల్గా తింటాం, ఆ మూలికి కావాలంటాం కదా, అక్కడ ఉత్పత్తి అవుతాయి బి లింఫోసైట్స్. ఇంకా థైమస్ గ్లాండ్లో ఉత్పత్తి అయ్యేవి టీ లింఫోసైట్స్. ఓకేనా? ఈ టీ లింఫోసైట్స్ గుర్తుపెట్టుకోండి, వీటిపైన ప్రతిదేహాలు ఉత్పత్తి కావు. చాలా చాలా ఇంపార్టెంట్. బి లింఫోసైట్స్ మాత్రమే ప్రతిదేహాలను ఉత్పత్తి చేస్తాయి, టీ లింఫోసైట్స్ ప్రతిదేహాలను ఉత్పత్తి చేయవు. అలాగే సహజ అంతఃకణాలు అంటాము.
సహజ అంతఃకణాలు. ఇవి ఎక్కడి నుంచి ఉత్పత్తి మరి ఇప్పుడుదా చెప్పలేదు కదా, ఈ లింఫోసైట్స్ నుంచి. ఇది లింఫాయిడ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఉత్పత్తి అవుతాయి సహజ అంతఃకణాలు. మైలాయిడ్ నుంచి ఉత్పత్తి అవ్వు, జస్ట్ లింఫాయిడ్ నుంచే సహజ అంతఃకణాలు ఉత్పత్తి అవుతాయి. వీటికి ప్రతిదేహాలు ఏం లేకపోయినా ఏదైనా ప్రతిదానికి ఉత్పత్తి అయితే కొన్ని ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తుంది, సింపుల్గా చంపేస్తుంది అనమాట వెళ్ళి పెద్ద పెద్ద కణాలు చేసేదానికి. ఓకేనా, లార్జ్ గ్రాన్యులార్ లింఫోసైట్స్ అంటాం వీటిని, అంటే స్థూల కణికాభ కణాలు అని అర్థం. ఓకేనా, ఎన్కేసీ అంటే నేచురల్ కిల్లర్ సెల్స్. ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయి? లింఫాయిడ్ నుంచి ఉత్పత్తి అవుతాయి. క్లియరా? ఇప్పుడు లింఫోసైట్స్ ఎవరెవరు ఉన్నారు మన దగ్గర? బి లింఫోసైట్స్ ఉన్నాయి, అలాగే టీ లింఫోసైట్స్ ఉన్నాయి, అలాగే సహజ అంతఃకణాలు ఉన్నాయి. వీటి గురించి ఇంకా క్లియర్గా నేర్చుకోవాలి. ఇప్పుడు మనం బి లింఫోసైట్స్ కూడా నేర్చుకుందాం. ఈ బి లింఫోసైట్స్ అనేవి ఇవి కణిక రహిత కణాలు. మామూలుగా ప్రౌఢ మానవుల్లో కానీ ప్రౌఢ జీవుల్లో అస్థిమజ్జ నుంచి ఉత్పత్తి అవుతాయి. అస్థిమజ్జ. ఓకేనా, అలాగే చిన్నపిల్లలు ఫేటస్ భ్రూణంలో అయితే కాలేయం నుంచి ఉత్పత్తి అవుతాయి. చిన్నపిల్లల్లో కాలేయము, పెద్దల్లో అయితే బోన్ మ్యారో. ఇంకా పక్షుల్లో బర్సా ఆఫ్ ఫ్రాబ్రియేసస్ అవస్కరం అంటాము. ఇది ఎక్కడ ఉంటుందంటే బ్యాక్ సైడ్ ఒక రెట్ట వేసే దగ్గరలో ఉంటుందన్నమాట. ఓకేనా, బర్సా ఫ్యాబ్రియేసస్ అక్కడ ఉత్పత్తి అవుతాయి పక్షుల్లో ఈ తెల్ల రక్త కణాలు, మామూలుగా బి లింఫోసైట్స్ అనేవి. ఇవి యాంటీబాడీస్ లేదా ప్రతిదేహాలను ఉత్పత్తి చేస్తాయి వాటి యొక్క కణత్వచాల మీద. గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క సంవిధానం ఏ విధంగా ఉంటుందంటే, ఏదైనా ప్రతిదానికి వచ్చినప్పుడు బోన్ మ్యారోలో ఉన్న బీ సెల్స్ అనేవి మెచ్యూర్ బీ సెల్స్గా ఎదిగిన తర్వాత, అంటే పరిపక్వత బీ కణాలుగా మారిన తర్వాత ఇవి ఏ విధంగా మారుతాయంటే ఇమ్యూనో కాంపిటెంట్ బీ సెల్స్, అంటే ఏదైనా ప్రతిదానికాన్ని గుర్తించి దానితో ఫైట్ చేయడానికి సంసిద్ధత ఉంది, అంటే దాని కణత్వచం పైన ఇలాంటి ప్రతిజనక గ్రాహకాలు అనేవి సంశ్లేషించుకొని పెట్టుకుంటాయి. ఒకవేళ ఏదైతే మెచ్యూర్ బీ సెల్స్ ఉందో, ఇంకా తర్వాత సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి. రాను అర్థమవుద్ది మీకు. ఇక్కడ ముందే చెప్తున్నా, సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్ అంటే మనకు ప్రాథమికంగా బోన్ మ్యారో లేదా అస్థిమజ్జ అనేది ప్రాథమిక లింఫాయిడ్ ఆర్గాన్. అక్కడ ఉత్పత్తి అయితే అక్కడ కొంచెం పరిపక్వత చెందుతాయి, కొన్ని ప్రతిజనక ప్రోటీన్లను సంశ్లేషించుకొని పెట్టుకుంటాయి. ఓకేనా, ఇది ఫంక్షనల్ ఇమ్యూన్ సెల్గా, అంటే క్రియాత్మక రోగ నిరోధక కణంగా ఎప్పుడు మారుతుందంటే సెకండరీ ఏది ద్వితీయ లింఫాయిడ్ ఆర్గాన్ ఉంటుంది. అవి ఏంటి? ప్లేహము, ఓకే, తర్వాత చిన్నపేగలో ఉన్న పెయిర్స్ ఆఫ్ ప్యాచెస్, అలాగే టాన్సిల్సు, అలాగే అపెండిక్సు, తర్వాత ఇంకొకటి ఉంటుంది. ఇవన్నీ కూడా ద్వితీయ లింఫాయిడ్ ఆర్గాన్స్. ఓకేనా, ఇక్కడికి వచ్చిన తర్వాత అవి క్రియాత్మక రోగ నిరోధక కణాలుగా మారుతాయి. ఎట్లా మారుతాయి, ఎందుకు మారుతాయి అంటే, మన శరీరంలోకి, అంటే శరీర ద్రవాలైన రక్తంలో కానీ లేదంటే లింఫ్లో శ్వాసరసంలో కానీ ఏదైనా ప్రతిజనకు వచ్చినప్పుడు అవి టీ హెల్పర్ సెల్స్ అనేవి ఉంటాయి. టీ హెల్పర్ సెల్స్ 2. ఇవన్నీ మీకు టెక్స్ట్ బుక్లో కనిపించవు, ఈవెన్ ఎవరు కూడా చెప్పరు. టీ హెల్పర్ సెల్స్ చేత యాక్టివేట్ అవుతాయి. ఇవి ఇంటర్లీయూకిన్స్ అనేవి ఒక రకమైన ప్రోటీన్లు ఉత్పత్తి చేస్తాయి. దానివల్ల ఈ మెచ్యూర్ బీ సెల్ అనేది బి లింఫోసైట్ లింఫోబ్లాస్ట్గా మారిన తర్వాత క్రియాత్మక ఫంక్షన్గా మారి తర్వాత అది పెద్దగా ఉన్న ఇలా ప్లాస్మా కణంగా మారుతుంది. తర్వాత జ్ఞప్తి కణంగా కూడా మారుతుంది. అంటే ఇది ఒక రకమైన పరిపక్వ చెందిన బీ కణం. ఇది సెకండరీకి వచ్చిన తర్వాత క్రియాత్మక కణంగా మారుతుంది. ఎప్పుడైనా శరీరంలోకి ఏదైనా ప్రతిజనకు వచ్చిన తర్వాత టీ లింఫోసైట్స్ అయితే యాక్టివేట్ కాబట్టి ఇక్కడ పెద్దగా ఉన్న ప్లాస్మా కణము చిన్నగా ఉన్న జ్ఞప్తి కణంగా మారుతుంది. అంటే విభజన చెందబడుతుంది. ఎవరి చేత? టీ లింఫోసైట్స్ చేత. ఓకేనా, కాబట్టి టీ లింఫోసైట్స్ అనేవి హెల్ప్ చేస్తాయి బీ లింఫోసైట్స్కి. అరే బాబు, బ్లడ్లోకి ఒకటి వచ్చింది, నువ్వు యాక్టివేట్ కావాలా, నువ్వు విభజన చెందాలా, నీతో చాలా పని ఉందిరా బాబు అని యాక్టివేట్ చేస్తాయి టీ లింఫోసైట్స్. అప్పుడు అది ప్లాస్మా కణంగాను జ్ఞప్తి కణంగాను మారుతుంది. ఈ జ్ఞప్తి కణాలు అనేవి మళ్ళీ ఎప్పుడైనా అదే రకమైన ప్రతిజనకం కానీ శరీర రక్తంలో కానీ వస్తే అది మళ్ళీ ఫైట్ చేయడానికి ఇది తర్వాత విభజన చెందడానికి రెడీగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ ప్లాస్మా సెల్స్ అనేవి ఆ ప్రతిజనకాలతో ఫైట్ చేసి చనిపోతాయి, అంతవరకే ఉంటాయి. అవి ప్రతిదేహాలను ఉత్పత్తి అవుతాయి అనమాట. ప్రతిదేహాలను ఉత్పత్తి చేయడానికి ప్లాస్మా సెల్స్ ఉంటాయి. ఓకేనా, ఈ ప్లాస్మా సెల్సే యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. యాంటీబాడీస్ని ఎవరు ఉత్పత్తి చేస్తారని అడుగుతారు. బి లింఫోసైట్స్లో ప్లాస్మా సెల్స్ ఉత్పత్తి చేస్తాయి. వాటితో ఫైట్ అయిపోయిన తర్వాత చనిపోతాయి, మనకి బయటికి చీమ రూపంలో వచ్చేస్తాయి. ఇక మెమరీ సెల్స్ అనేవి అలాగే రక్తంలో ఉంటాయి. మళ్ళీ ఎప్పుడైనా అదే రకమైన ప్రతిజనకంగా వస్తే మళ్ళీ డివైడ్ అయ్యి ఇది ప్లాస్మా సెల్ గాను మళ్ళీ జ్ఞప్తికణంగా మారుతుంది. ఓకేనా, ఇది సంవిధానం, మెకానిజం ఆఫ్ యాక్టివేషన్ ఆర్ ఓకేనా బోన్ మ్యారో బి లింఫోసైట్స్. ఇవి ఇంకొకటి, వీటి యొక్క కణత్వచాలపైన మేజర్ హిస్టో కంపాటిబిలిటీ కాంప్లెక్స్ అనే ఇంకొక రకమైన ప్రోటీన్ కూడా సంశ్లేషించుకుంటాయి. అందులో క్లాస్ 2 ఉంటుంది. ఏంట్రా బాబు అన్ని తలకాయ నొప్పిలా ఉందనిపిస్తుంది. రాను చాలా క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఎంహెచ్సి అంటే మేజర్ హిస్టో కంపాటిబిలిటీ కాంప్లెక్స్. వీటి యొక్క కణత్వచాలపైన ఎట్లాగైతే ప్రతిజనక గ్రాహకాలు ఉన్నాయో, అంటే యాంటీబాడీస్ ఉన్నాయో, అదేవిధంగా
ఇక మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ అనే క్లాస్ 2 రకానికి చెందిన ఒక ప్రోటీన్ ఉంటుంది. అది హ్యూమరల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ లేదా యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటాం. దాన్ని దేహద్రవ నిర్వర్తిత రోగ నిరోధక వ్యవస్థలో భాగం పంచుకుంటాయి బి లింఫోసైట్స్. ఓకేనా, ఇది క్లియర్గా అర్థమవుతుంది తర్వాత. కాబట్టి బి లింఫోసైట్స్ యొక్క సంవిధానం ఏ విధంగా ఉందో తెలిసింది. అది దేనిలో పాల్గొంటాయి? దేహద్రవ నిర్వర్తిత రోగ నిరోధక వ్యవస్థ. దేహద్రవాలు అంటే మళ్ళీ ఏంటి? రక్తము, శ్వాసరసము. అంటే వాటిలోకి వచ్చిన ఏవైనా ప్రతిజనకాలని సంశ్లేషించి వాటిని నాశనం చేసే వరకు వదిలిపెట్టవు బి లింఫోసైట్స్. ఇప్పుడు బి లింఫోసైట్స్ దేనిలో భాగం? దేహద్రవ నిర్వర్తిత రోగ నిరోధక వ్యవస్థ. దాన్ని హ్యూమరల్స్ అంటాం. హ్యూమరల్స్ అంటే రక్తము, శ్వాసరసం అని పూర్వకాలంలో అలా అనేవారు అన్నమాట. ఇది బి లింఫోసైట్స్ గురించి. ఇప్పుడు టీ లింఫోసైట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక లింఫోసైట్స్లో రెండో రకం అంటే బి లింఫోసైట్స్ చదువుకున్నాము. ఇంకా టీ లింఫోసైట్స్ ఎక్కడ ఉత్పత్తి అవుతాయి మళ్ళీ ఇంకోసారి చెప్పాలి, కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతోనే. అస్థి మధ్యలో హీమోపాటిక్ స్టెమ్ సెల్ లేదా రక్తకణ ఉత్పాదక కణంలో, ఇది మళ్ళీ మైలాయిడ్ లింఫాయిడ్గా అన్నాం కదా, ఈ లింఫాయిడ్ స్టెమ్ సెల్ నుంచి అక్కడ ఉత్పత్తి అయ్యి థైమస్ గ్రంథిలో అది పరిపక్వత చెందుతుంది. ఓకేనా, టీ లింఫోసైట్స్ అంటే థైమస్ లింఫోసైట్. ఇక్కడ బోన్ మ్యారోలో ఉత్పత్తి అయినా సరే థైమస్ గ్రంథిలో పరిపక్వత చెందుతుంది. ఇది ఎప్పుడైతే మెచ్యూర్ టీ సెల్స్ అనేవి, దీన్నే మనం క్రియాత్మక టీ లింఫోసైట్స్ అంటాం అనమాట. ఇమ్యూనో కాంపిటెంట్ సెల్ అంటాం. ఎప్పుడైనా సరే మామూలు గుర్తుపెట్టుకోండి, ఈ టీ లింఫోసైట్స్ యొక్క కణత్వచాలపైన యాంటీబాడీస్ ఉత్పత్తి కావు. మరి ఏ విధంగా ఇది ఎందుకు ఉపయోగపడతాయి అంటే, లింఫోసైట్స్లో ఉన్న ఈ యాంటీబాడీస్ అనేది ఏదైనా సరే ప్రతిజనకాన్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి. ప్రతిజనకం అంటే ఇది ఒక ప్రోటీను, దీనిపైన కూడా ఇలాంటివే ఒక రకమైన ప్రోటీన్లు ఉంటాయి. ఈ ప్రోటీన్ ఏదైనా గుర్తించడానికి ఇలాంటివి సంశ్లేషించబడతాయి అనమాట బి కణాల పైన, బి లింఫోసైట్స్ పైన. అయితే ఈ టీ లింఫోసైట్స్ పైన ఇలాంటివి ఉత్పత్తి కావు. ఇలాంటి లింఫోసైట్స్ ఇలాంటి ఏమంటాం దీన్ని, ప్రోటీన్స్ సంశ్లేషించబడవు. మరి ఎలా గుర్తుంచుకుంటాయంటే, గుర్తుపెట్టుకోండి, ఒక రకమైన కణాలు వీటికి అవసరం ఉంటాయి అన్నమాట. సో ఈ మామూలుగా ప్రతిజనకాన్ని గుర్తించలేవు. కారణం ఏంటంటే ప్రతిదేహాలు లాంటివి ఏమీ సంశ్లేషించబడవు. కాకపోతే ఇవి ఎలా గుర్తించబడతాయంటే, ఏపీసీ యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్ లేదా ప్రతిజనక సమర్పక కణాలు అంటారు. చాలా 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 ఇంపార్టెంట్ ఇవి. ప్రతిజనక సమర్పక కణాలని ఎవరిని అంటారు? దీనిలో ఉన్న ప్రోటీన్ ఏంటి? అది లేకపోతే ఏం జరుగుతుంది? తర్వాత ఆల్టర్ సెల్ఫ్ సెల్స్ అంటే ఏంటి? అవి ఏ విధంగా ప్రతిజనకాలను సంశ్లేషిస్తాయి? ఈ రెండూ లేకపోతే ఈ టీ సెల్స్ అనేవి ఇన్యాక్టివ్ మళ్ళీ. ఓకేనా, టీ లింఫోసైట్స్ అనేవి నార్మల్గా గుర్తించలేవు. కారణం ఏంటంటే వాటి యొక్క కణతత్వాల పైన ఏముండవు? ప్రతిజనక గ్రాహకాలు అనేవి ఉండవు. కాబట్టి ఇలాంటి వాటిని గుర్తించడానికి కానీ వేరే గ్రాహకం ఉంటుంది. టీ కణ గ్రాహకం ఉంటుంది. టీ కణ గ్రాహకము, టీ సెల్ రిసెప్టర్ అని ఉంటుంది. ఇది టీ లింఫోసైట్స్ చెప్తున్నప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్తే క్లాస్ అర్థమవుద్ది ఏంటనేది. సో యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్ అంటే ప్రతిజనక సమర్పక కణాలు ఏంటంటే, శరీరంలోకి ఏదైనా ప్రతిజనకం వచ్చినప్పుడు దీన్ని గుర్తించి ఈ టీ లింఫోసైట్స్కి సమర్పించే కణాలు అన్నమాట. అవి ఏంటి? ఇప్పుడుదా మాడుకున్నామా బి లింఫోసైట్స్. బి లింఫోసైట్స్ కూడా ఏవి ప్రతిజనక సమర్పక కణాలుగా పనిచేస్తాయి. డెండ్రైటిక్ సెల్స్, ఈ డెండ్రైటిక్ సెల్స్ ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయి? డెండ్రైటిక్ సెల్స్ అంటే ఏం లేదు, మన నాడీ కణాలు డెండ్రైట్లు పోలు ఉంటాయి. ఇలాంటి కణాలు, వీటిని డెండ్రైటిక్ సెల్స్ అంటాం. ఇవి కూడా ప్రతిజనక సమర్పక కణాలే. ఇవి ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయి అంటే లింఫాయిడ్ స్టెమ్ సెల్ నుంచి ఉత్పత్తి అవుతాయి. అలాగే మైలాయిడ్ నుంచి కూడా ఉత్పత్తి అవుతాయి ఈ డెండ్రైటిక్ సెల్స్. ఇవి కూడా మనకి ప్రతిజనక సమర్పక కణాలకు ఉపయోగపడి ఈ ప్రతిజనకాన్ని తీసుకొని వచ్చి, అరే బాబు టీ సెల్ నువ్వు లేరరే నీతో పని ఉందని తీసుకెళ్తాయి ఇక్కడికి. తర్వాత మ్యాక్రోఫేజెస్ లేదా స్థూల భక్షక కణాలు అంటాము. ఇవి ఎవరు? ఇవి బి లింఫోసైట్సే. బి లింఫోసైట్స్లో మోనోసైట్స్ అనేవి మ్యాక్రోఫేజెస్గా తయారవుతాయి అన్నమాట కొన్నాళ్ళకి. అంటే బాగా క్రియాత్మకంగా ఉన్నవన్నీ కూడా రక్తం నుంచి వివిధ శరీర భాగాలకు వెళ్ళిపోయి మ్యాక్రోఫేజెస్ లేదా స్థూల భక్షక కణాలుగా మారిపోయి సో ఏదైనా ప్రతిజనకాన్ని భక్షించడానికి తయారవుతాయి. ఇవి కూడా వీటిలో MH2 మేజర్ హిస్టో కంపాటబిలిటీ 2 అనే ప్రోటీన్ ఉండడం వల్ల ప్రతిజనకాన్ని సంశ్లేషించడము, దాన్ని ప్రజెంట్ చేయడము జరుగుతుందన్నమాట. దేనికి? టీ సెల్కి. ఇంక తర్వాత ఎవరున్నారు? ఆల్టర్ సెల్ఫ్ సెల్స్ లేదా మార్పు చెందిన స్వీయ కణాలు అంటాం. స్వీయ కణాలు అంటే మన శరీరంలో ఉన్న కణాలు. ఏవేవి? ఆల్రెడీ కణ నిర్వీర్యమైన కణాలు కానీ కొన్ని ప్రతిజనకాల వల్ల, అలాగే కొన్ని మాలిగ్నెంట్ కణాలు, ఇవి క్యాన్సర్ కణాలు. మన శరీరంలో DNA మార్పు చెందినప్పుడు కానీ, లేదంటే ఏదైనా ప్రతిజనకం వల్ల కానీ కణాలు చనిపోవడం కానీ, క్యాన్సర్ రావడం కానీ జరుగుతుంది. ఇవి కూడా మార్పు చెందిన స్వీయ కణాలే. మార్పు చెందిన స్వీయ కణాలు అలాగే ఇన్ఫెక్టెడ్ సెల్స్ అంటే వ్యాధికారక కణాలు కూడా వీటిలో ఒక రకమైన మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ క్లాస్ 1 అనే ప్రోటీన్ ఉంటుంది వాటి కణత్వచాల పైన. ఓకేనా, ఇది ఒక కణం అనుకుంటే దీని కణత్వచం పైన ఒక ప్రోటీన్ ఉంటుంది. దాన్నే మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ అంటాం అన్నమాట.
క్లాస్ 2 ఇది. ఏఎస్సిలో అంటే మార్పు చెందిన స్వీయ కణాల యొక్క కణత్వచం పైన మేజర్ హిస్టో కంపాటిబిలిటీ క్లాస్ 1 ప్రోటీన్ ఉంటుంది. యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్ లేదా ప్రతిజనక సమర్పక కణాల యొక్క కణత్వచం పైన మేజర్ హిస్టో కంపాటిబిలిటీ కాంప్లెక్స్ క్లాస్ 2 ఉంటుంది. ఇవేంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది రాను రాను. అవి ఏంటి? ఏపీసీ అంటే ఏంటి? బి లింఫోసైట్స్, డెండ్రైటిక్ సెల్స్, మ్యాక్రోఫేజెస్. ఇవన్నీ బి సెల్సే, గుర్తుపెట్టుకోండి. అంటే పనిని బట్టి వాటి యొక్క స్థానాన్ని బట్టి పేరు మారుతుంది అంతే. మ్యాక్రోఫేజెస్ అంటే స్థూల భక్షక కణాలు, సింపుల్గా మోనోసైట్స్. డెండ్రైటిక్ సెల్స్ అంటే వేరే, దీని యొక్క పని వేరే. అంటే ప్రతిజనకాన్ని సంశ్లేషించి అయితే బి లింఫోసైట్స్ కన్నా లేదంటే టీ లింఫోసైట్స్ కన్నా సమర్పిస్తాయి. ఇంకా బి లింఫోసైట్స్ కూడా అంతే. ఓకేనా? ఇప్పుడు టీ కణాల్లో ఎలాంటి రకాలు ఉన్నాయి, వాటి యొక్క విధి ఏంటి, ఇంకొంచెం క్లియర్గా డెప్త్గా నేర్చుకుందాం. ఈ ఒక్క క్లాస్ మాత్రం ఇలా వినండి. నెక్స్ట్ నుంచి లైవ్లు పెట్టుకుందాం. అది ఎప్పుడంటే మీకు డిసైడ్ అయ్యి మార్నింగ్ సెషన్లో తెలుగు మీడియం వాళ్ళకి, ఆఫ్టర్నూన్ సెషన్లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మ్యాక్సిమం అలా ప్లాన్ చేద్దాము. అది కూడా యాప్లో వస్తుంటాయి. అప్పుడు నాకు ఫేస్ కొంచెం మోర్ ఎక్స్ప్రెసివ్ ఉంటుంది కదా, నేను కనిపించి చెప్తే. అంతే కదా, నాకు అదే అనిపించింది. ఇలా కనిపించకుండా చెప్పే కంటే నేను స్క్రీన్ పైన ప్రెజెంట్ అయ్యి మోర్ ఎక్స్ప్రెసివ్ ఇట్ వుడ్ బి, ఐ థింక్. సో మీకు అది అనిపిస్తే కామెంట్ చేయండి. ఓకే. సో ఈ టీ లింఫోసైట్స్ అనేవి ఎన్ని రకాలు ఉన్నాయి చూద్దాం. టీ లింఫోసైట్స్లో బేసిక్గా ఇక మనకి టీ ఎన్ని రకాలు, టీ సెల్స్ లేదా టీ లింఫోసైట్స్ ఎన్ని రకాలు మనకి ఎలా తెలుస్తుందంటే, వీటి యొక్క కణత్వచం పైన 2 రకాలైన ప్రోటీన్లు ఉంటాయి, గ్లైకోప్రోటీన్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఏంటంటే దాన్ని ఫస్ట్ది CD4 గ్లైకోప్రోటీను, CD8 గ్లైకోప్రోటీన్. ఓకేనా? వీటి యొక్క టీ కణాల పైన 2 రకాలైన గ్లైకోప్రోటీన్స్ ఉంటాయి. ఒకటి CD4. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఇందాక చెప్పానే మీకు మేజర్ హిస్టో కంపాటిబిలిటీ క్లాస్ 2, క్లాస్ 1 అని. ఈ CD4 గ్లైకోప్రోటీన్ ఏదైతే ఉందో సి కణత్వచం పైన, అది MHC2ను గుర్తిస్తుంది. ఓకేనా? ఇది మీకు కనిపించే ఆరెంజ్ కలర్లో ఉన్న CD4 గ్లైకోప్రోటీన్ అనేది. ఈ గ్లైకోప్రోటీన్ యొక్క రకాన్ని బట్టే మనకి టీ లింఫోసైట్స్ని CD4 గాను, CD8 గాను అంటాం అనమాట. CD4ని సంశ్లేషించే విధానాన్ని బట్టి CD4 అంటాము, ఇక్కడ CD8 అంటాము. అయితే ఈ CD4 అనేది ఏదైనా ప్రతిజనక సమర్పక కణాలు అని చెప్పాను ఇందాక. ఏంటి? ఏపీసీ అనేది. అది ఒక ప్రతిజనకాన్ని తీసుకొస్తుంది. అది ఈ ప్రతిజనకం MSC2 అనే గ్లైకోప్రోటీన్తో ఇలా ఉంటుంది. ఈ గ్లైకోప్రోటీన్ ఇక్కడ ప్రతిజనకాన్ని గుర్తించడానికి టీ సెల్ రిసెప్టార్ అనేవి యాంటీబాడీస్ పోలి ఉంటాయి, కానీ యాంటీబాడీ కాదు, అలాంటిది ఒకటి ఉంటుంది ప్రతి టీ లింఫోసైట్ పైన. ఇక్కడ వై షేప్లో ఉంటుందా, దాన్ని TCR అంటాం. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే ప్రతిజనకాన్ని గుర్తించడానికి, కేవలం ప్రతిజనకాన్ని. అది MSC2 MSC1 అని గుర్తించడానికి CD4 CD8 పనికొస్తాయి. ఓకేనా? ఇంకా CD4నే T4 సెల్స్ అంటాము, దాన్నే టీ హెల్పర్ సెల్స్ అని కూడా అంటాము. పనిచేసే విధానాన్ని బట్టి టీ హెల్పర్ సెల్ అని, టీ సైటోటాక్సిక్ కణాలని అంటాము. ఓకేనా? క్లియర్ ఇక్కడికి. టీ హెల్పర్ సెల్స్ లేదా టీ సహాయక కణాలు, టీ సైటోటాక్సిక్ కణాలు ఉంటాయి. 2 రకాలు. అంటే టీ హెల్పర్ సెల్స్ పైన ఎవరున్నారు? ఇప్పుడు 2 ప్రోటీన్లు ఉంటాయి. ఒకటి అనుగుచ్చమైన CD4 అనుగుచ్చం ఉంటుంది. ఇది MSC2ను గుర్తించడం ఉపయోగపడుతుంది, MSC2. ఓకేనా? తర్వాత ఇక CD8 అనేది ఇది MSC మేజర్ హిస్టో కంపాటిబిలిటీ 1 కాంప్లెక్స్ని గుర్తించడానికి పనికొస్తుంది CD8. ఓకేనా? ఈ MSC1 ఎవరి దగ్గర ఉంటుంది? ఆల్టర్ సెల్ఫ్ సెల్స్ లేదా స్వీయ మార్పు కణాలు అయిన కార్సర్ కణాలు, మాలిగ్నెంట్ కణాలు, ఇంకా విచ్ఛిన్నం కాబడిన కణాలు, ఇవన్నీ ప్రతిజనకాన్ని తీసుకొని వస్తాయి. దాన్ని గుర్తించడానికి ఈ CD8 ఇది పనికొస్తుంది. ఇది ప్రతిజనకాన్ని గుర్తించడానికి. ఏది? ఈ TCR అనేది టీ సెల్ రిసెప్టర్ అంటాం. టీ కణ గ్రాహకం అనేది ఇది పనికొస్తుంది. ఓకేనా? ఇప్పుడు టీ కణం పైన ఏవేవి ఉన్నాయి? టీ సెల్ రిసెప్టర్ లేదా టీ కణ గ్రాహకం ఉంది. అలాగే CD8 CD4 అని 2 రకాలు ఉన్నాయి. ఓకేనా? ఈ CD4నే టీ సహాయక కణాలు అంటాము, T8నే సైటోటాక్సిక్ కణాలు అంటాం. ఇప్పుడు ఇది ఏ విధంగా గుర్తుపెడతాయి దేనన్నా చూద్దాం. లెట్స్ సే ఎగ్జాంపుల్, ఇక్కడ మ్యాక్రోఫేజ్ లేదా ఒక స్థూల భక్షక కణం అనేది ఇక్కడ కిందన మీకు కనిపిస్తుంది కదా. ఒక స్థూల భక్షక కణము MSC2, ఇది ఈ వై ఏదో ఉంది కదా అక్కడ రెంచ్లాగా, ఇది తీసుకొని వస్తుంది. ఇది MSC2 సంశ్లేషించబడుతుంది. తర్వాత అర్థం అవుతుంది మీకు. ఒక శరీరంలో ఉన్న ఒక ప్రతిజనకాన్ని తీసుకొని వచ్చి తీసుకోరా అని చెప్తుంది. అప్పుడు టీ హెల్పర్ సెల్స్ ఏం చేస్తాయంటే ఈ MSC2 అని గుర్తించుకొని, దీన్ని గుర్తించడానికి ఇది CD4 ఇది ఈ ప్రతిజనకాన్ని తీసుకోవడానికి టీ సెల్ రిసెప్టర్ అన్నమాట. దీన్ని గుర్తించడానికి ఇది. క్లియరా? ఈ టీ కణాలపై 2 రకాల ప్రోటీన్లు ఉన్నాయి, 2 గ్లైకో ప్రోటీన్లే. ఒకటి CD4 CD8లో, అలాగే TCRలో. ఇప్పుడు టీ సెల్ ఏం చేస్తుందంటే గుర్తుపెట్టుకోండి, యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్ లేదా ప్రతిజనక సమర్పకం ఏదైతే ఉందో మ్యాక్రోఫేజ్ కానీ, లింఫోసైట్స్ కానీ, డెండ్రైటిక్ సెల్స్ కానీ, డెండ్రైటిక్ సెల్స్ ఇంకేమున్నాయి ఇలాంటివన్నీ, వీటితో తీసుకొచ్చిన వాటిని గుర్తిస్తుంది.
అప్పుడు ఒక రకమైన ఇంటర్ఫెరాన్ ఒక రకమైన ప్రోటీన్ని సంశ్లేషిస్తుంది అనమాట. ఇంటర్లూకిన్ 4, 5, 6, 10 అలాగే గామా ఇంటర్ఫెరాన్ని 2 రకాల ప్రోటీన్ని సంశ్లేషించి దాన్ని ఎక్కువ విభేదన చెందేలా చేస్తుందన్నమాట. ఏదైతే స్థూలభక్ష కణం ఉందో దాన్ని విభజన చెందడం ఉపయోగపడుతుంది. ఓకేనా. ఇంక ఇటువైపు ఇదే హెల్పర్ సెల్ అనేది ఇక్కడ బి సెల్ చెప్పిన బి లింఫోసైట్స్కి బి లింఫోసైట్స్నే ఇవన్నీ అర్థమవుతుంది నెక్స్ట్ ఈ విధంగా హెల్ప్ చేస్తుంది. అయితే ఇంకోటి ఈ టీ సైటోటాక్సిక్ సెల్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఇది CD8 అని చెప్పాం కదా, క్లస్టర్ డిఫరెన్షియేట్ ఆఫ్ 8 ఇది సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ లేదా కణ నిర్వర్తిత రోగ నిరోధక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. రాను అర్థమవుతాయి మీకు. ఇది ఆల్టర్ సెల్ లేదా స్వీయ మార్పు చెందిన ఒక క్యాన్సర్ కణం కానీ ఒక వ్యాధిగ్రస్త కణం కానీ తనలో ఉన్న ఒక రకమైన ప్రతిజనకాన్ని బయటికి తీసుకొచ్చింది. అరే నేను చనిపోవడం రెడీగా ఉన్నాను నేను, ఎందుకంటే నాలో ఆల్రెడీ ప్రతిజనకం ఉంది, దాన్ని బయటికి తీసుకొస్తున్నాను చూడు, గుర్తించు అని చెప్తుంది. ఈ బయటికి గుర్తించు అని తీసుకొచ్చేదే MH1 మేజర్ హిస్టో కంపాటిబిలిటీ కాంప్లెక్స్ 1 దాని శరీరంలో ప్రవేశించిన ఒక రకమైన ప్రతిజనకాన్ని సంశ్లేషించి బయటికి ప్రజెంట్ చేస్తుంది. ఆల్టర్ సెల్ అంటే ఆల్రెడీకి చనిపోవడానికి వ్యాధిగ్రస్తమైన కణము, అరే బాబు నాకు ఒంట్లో బాగాలేదు ఎందుకంటే ఆల్రెడీ ప్రతిజనకం ఉంది, దాన్ని సంశ్లేషించి బయటికి తీసుకొస్తున్నా గుర్తించు అని చెప్తుంది. ఈ గుర్తించేది ఎవరంటే టీ సైటోటాక్సిక్ సెల్. ఓకేనా. టీ సైటోటాక్సిక్ ఎలా గుర్తిస్తుందంటే దీనికి ఒకటి CD8 మార్కర్ ఉంటుంది దీనిపైన, దీన్ని ఏమంటాము CD8. ఓకేనా. ఈ ప్రతిజనకాన్ని గుర్తించడానికి టీ సెల్ రిసెప్టార్ ఉంటుంది. మీ టెక్స్ట్ బుక్లో ఇంకా క్లియర్గా కనిపిస్తాయి. అయినా ఎంతకంటే క్లియర్గా మన యూట్యూబ్లో తెలుగులో ఎంతకంటే క్లియర్గా ప్రజెంట్ చేసే వాళ్ళు లేడు. ఐఎమ్ ప్రెటీ ష్యూర్. నేను బెటకాల్సిన ఈ రేంజ్లో ఈ క్లాస్ని ఎక్స్ప్లెయిన్ చేసేది ఎవరు లేడు. సో ఓకేనా. ఇక్కడ CD8 కణాలు అనేవి ఆల్టర్డ్ సెల్స్ లేదా వ్యాధిగ్రస్త కణాల నుంచి ప్రతిజనకాలను గ్రహిస్తాయి. ఎందుకంటే దానిలో టీ కణ గ్రాహకం ఉంది, అలాగే CD8 రకమైన ఒక గ్లైకోప్రోటీన్ కూడా ఉంది. ఇంకా యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్ నుంచి అంటే ప్రతిజనక సమర్పక కణం నుంచి ప్రతిజనకాన్ని గుర్తించడానికి టీ హెల్పర్ సెల్స్ ఉన్నాయి. దానిలో CD4 అనే గ్లైకోప్రోటీన్ ఉంది. ఓకేనా. తర్వాత అర్థమవుద్ది ఇప్పటికి. అయితే ఎప్పుడైతే ఈ ప్రతిజనకాన్ని గుర్తించిందో సైటోటాక్సిక్ కణం అనేది ఇది కూడా ఒక రకమైన ఇంటర్లూకిన్స్ని ఒక రకమైన ప్రోటీన్ స్రవిస్తాయి. ఇది స్రవించడం వల్ల ఇది యాక్టివేట్ అవుద్ది. ఏది CD8 కణం యాక్టివేట్ అయిన తర్వాత మళ్ళీ అవి ఇంటర్ఫెరాన్ ఆల్ఫా బీటా అలాగే ఇంటర్లూకిన్స్ స్రవించి ఇది కాస్త డిఫరెన్షియేట్ విభేదన చెంది ప్లాస్మా సెల్ గాను ఎఫెక్టర్ సెల్ గాను లేదంటే క్రియాత్మక టీ కణంగాను మారుతుంది. దీన్ని టీ కిల్లర్ సెల్స్ అంటామన్నమాట. కిల్లర్ సెల్స్ అంటే ఇది పనిగా వస్తుంది నెక్స్ట్ చంపేయడానికి. ఇది వెళ్ళి దీన్ని చంపేస్తుంది. ఇది ఎందుకు పనికి వస్తుంది అంటే నెక్స్ట్ మళ్ళీ ఇలాంటివి వస్తే నెక్స్ట్ గుర్తుపెట్టడం మెమరీ సెల్ అంటాము. సో ఓకేనా. ఇది టీ లింఫోసైట్స్ రకాలు ఇవి. అయితే గుర్తుపెట్టుకోండి, T8 కణం లేదా టీ సైటోటాక్సిక్ కణం అనేది ఎప్పుడైతే MSC1 చేత గుర్తించిందో దాని తర్వాత ఇంటర్లూకిన్స్ ఇంటర్ఫెరాన్స్ విడుదల చేసి టీ సైటోటాక్సిక్ కణంగాను టీ సప్రెస్డ్ కణంగాను మారుతుంది. ఇవి తర్వాత అర్థమవుతాయి మీకు. టీ సైటోటాక్సిక్ కణంగాను టీ సప్రెసర్ కణంగాను అంటే అణిచివేత కణంగాను మారుతుంది, అలాగే ఒక రకమైన కిల్లర్ సెల్గాను మారుతుంది. ఇటువైపు టీ హెల్పర్ సెల్ సహాయ కణం అనేది ఎప్పుడైతే MSC2ను గుర్తించిందో ఒక రకమైన ఇంటర్ఫెరాన్ను అలాగే ఇంటర్లూకిన్స్ను విడుదల చేసి అది కూడా విభేదం చెంది మెమరీ కణాలుగాను అంటే జ్ఞప్తి కణాలుగాను విడుదలవుతుంది, అలాగే టీ హెల్పర్ సెల్ గాను మళ్ళీ విడుదలవుతుంది. టీ హెల్పర్ సెల్ అనేవి అక్కడ దేహద్రవ నిర్వర్తిత రోగ నిరోధక వ్యవస్థలోను అలాగే కణ నిర్వర్తిత రోగ నిరోధక వ్యవస్థలో కూడా ఉపయోగపడతాయి. ఎట్లా ఉపయోగపడతాయి అనేది దాని గురించి ఇంకా క్లియర్ నేర్చుకున్నప్పుడు మీకు క్లియర్ అర్థమవుతుంది. క్లియరా ఇక్కడికి. ఇక బి లింఫోసైట్స్లో లాస్ట్ది ఏది సహజ అంతఃకణము. ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం లింఫోసైట్స్లో బి లింఫోసైట్స్ నేర్చుకున్నాము, అలాగే టీ లింఫోసైట్స్ దానిలో యొక్క రకాలు నేర్చుకున్నాము, అలాగే ఇప్పుడు సహజ అంతఃకణాలు. ఇవి ఎక్కడి నుంచి ఏర్పడతాయి? ఇప్పుడు బి లింఫోసైట్స్ అంటే బోన్ మ్యారో లేదా అస్థి మధ్య నుంచి ఏర్పడతాయని చెప్పుకున్నాం. టీ లింఫోసైట్స్ థైమస్ గ్రంథి నుంచి ఏర్పడతాయని చెప్పుకున్నాం. ఇక నేచర్ కిల్లర్ సెల్స్ లేదా లార్జ్ గ్రాన్యులార్ లింఫోసైట్స్ అంటాం. అంటే వీటి యొక్క కణద్రవ్యంలో పెద్ద పెద్ద కణికలు ఉంటాయి కాబట్టి దీన్ని సహజ అంతఃకణాలనే స్థూల కణికాభి కణాలు అంటాం అన్నమాట. ఇవి ఎక్కడి నుంచి ఏర్పడతాయి అంటే లింఫాయిడ్ స్టెమ్ సెల్ నుంచే ఏర్పడతాయి. గుర్తుపెట్టుకోండి, లింఫాయిడ్ స్టెమ్ సెల్ నుంచి కేవలం లింఫాయిడ్ స్టెమ్ నుంచి ఏర్పడితే మైలాయిడ్ నుంచి కాదు. తెలుగు మీడియం వల్ల ఇంగ్లీష్ మీడియం వల్ల దానికి ఆ పదాలు అలాగే ఉంటాయి. ఇంకా ఇవి ఎలా ఉంటాయి అంటే చాలా పెద్దగా అలాగే పెద్ద పెద్ద కణికలు అనేవి వాటి యొక్క కణద్రవ్యంలో ఉంటాయి. ఇది లింఫాయిడ్ స్టెమ్ సెల్ నుంచి రెడీ అవుతుందని ఇప్పుడే చెప్పాను. ఓకేనా. ఇది ఎక్కడెక్కడ ఉంటుంది శరీరంలో?
ప్రతి కణజాలంలో ఉంటాయి. మన శరీరంలో కనిపించే అన్ని రకాల కణజాలాల్లో సంయోజక కణజాలము, త్వచ కణజాలము, ఇంకా ఇంకేమున్నాయి సందాయ కణజాలము, ఇలాంటి కణజాలాలన్నిటిలో కూడా ఏది ఈ రకమైన సహజ అంతఃకణాలు ఉంటాయి. ఇంకా బ్లడ్‌లో ఉంటాయి. కాకపోతే ఇవి ఏ రకమైన యాంటీబాడీస్ అనేది ప్రతిదేహాలను సంశ్లేషణ చెయ్యవు. మరి ఎట్లా గుర్తిస్తాయి? ఓకేనా? ఇది ఈ రకమైన సహజ అంతఃకణాలనేవి ఏజ్ అయ్యే కొలది వీటి యొక్క క్రియాత్మకత తగ్గిపోతుంది. అందువల్ల క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది పెద్దయ్యే వారిలో. కారణం ఏంటంటే సహజ అంతఃకణాలనేవి ఇనాక్టివ్ అయిపోతాయి ఎదిగే కొలది, మనం పెద్దయ్యే కొలది. ఇవి క్యాన్సర్ కణాలను ఏ విధంగా గుర్తిస్తాయి చూద్దాం. సహజంగా ఇవి మనకి ఒక రకమైన రోగనిరోధక వ్యవస్థలో మామూలుగా ఏమంటాం, స్వార్థం ఏమంటాము గుర్తు రావట్లేదు తెలుగులో. సహజ రోగనిరోధక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంటే సహజంగా అంటే మనకు పుట్టకముందే ఉన్న రోగనిరోధక వ్యవస్థ, దానిలో ప్రధాన పాత్ర పోషిస్తాయి ఈ సహజ అంతఃకణాలు. ఇవి ఏంటి గుర్తిస్తాయి అంటే ఆల్టర్డ్ సెల్స్ లేదా మార్పు చెందిన స్వీయ కణాలు. మన శరీరంలో ఏదైనా కణం క్యాన్సర్ బారి పడినా, ఏదైనా గాయమైనా, ఏదైనా చనిపోవడం రెడీగా ఉన్న ప్రతిజనకం వల్ల అలాంటి కణాలను గుర్తించేవే సహజ అంతఃకణాలు. గుర్తించి వాటిని ఏం చేస్తాయంటే ఇవి 2 రకాలైన ప్రోటీన్లు విడుదల చేస్తాయి. ఒకటి పెర్ఫోరిన్స్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇదే పెర్ఫోరిన్ని ఇందాక మనం మాట్లాడుకున్న టీ సైటోటాక్సిక్ కణాలు కూడా విడుదల చేస్తాయి. పెర్ఫోరిన్స్ అనే ప్రోటీన్లు విడుదల చేస్తాయి. అలాగే గ్రాంజైమ్స్ అనే ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అంటే కరిగించేస్తాయి. ఆల్టర్డ్ సెల్స్ ఏదైతే ఉందో మార్పు చెందిన స్వీకరణం దాన్ని కరిగించి దాన్ని నాశనం చేసేదాకా వదిలిపెట్టవు ఇవన్నమాట. కాబట్టి సహజ అంతఃకణాలు విడుదల చేసే ప్రోటీను పెర్ఫోరిన్, ఇక గ్రాంజైమ్స్ అనే ప్రోటియోలైటిక్ ఎంజైమ్. ఇది ఏం చేస్తుందంటే ఇది ఇలా విడుదల చేస్తుంది. ఇది ఒక రకమైన ఏదో మార్పు చెందిన స్వీకరణం లేదా క్యాన్సర్ కణం లేదా మాలిగ్నెంట్ కణం లేదా ఏదైనా ఒక వ్యాధిగ్రస్త కణం అనుకుందాం. దీనిపైకి ఈ విధంగా పెర్ఫోరిన్ విడుదల చేస్తుంది. విడుదల చేసి దాన్ని ఏం చేస్తుందంటే ఒక రకమైన రంధ్రాలు చేస్తుంది. రంధ్రాలు చేయడం వల్ల మన కణబాహ్యంలో ఉన్న ద్రవం ఉంటుంది కదా, కణబాహ్య ద్రవం ఉంటుంది కదా, దానిలోకి ఆస్మాసిస్లో ప్రవేశిస్తుంది. అప్పుడు ఏమవుద్ది, ఈ మార్పు చెందిన స్వీకరణం అనేది పొంగుతుంది, పగిలిపోద్ది. దీన్ని అపోప్టోసిస్ అంటాం అనమాట. అపోప్టోసిస్ అంటే ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ అనమాట. దేని చేత ప్రోగ్రామ్ చేయబడింది? సహజ అంతఃకణం చేత ప్రోగ్రామ్ చేయబడింది. సహజ అంతఃకణం ఏం చేసింది? ఒక రకమైన ప్రోటీన్ విడుదల చేసింది, దాని పేరు పెర్ఫోరిన్. దాంతోపాటు గ్రాంజైమ్స్ అనే ఎంజైమ్ కూడా. ఈ గ్రాంజైమ్స్ ఎంజైమ్ ఎందుకంటే ఈ రంధ్రం చేయడం ఉపయోగపడతాయి. ఓకేనా? ఈ ప్రోటీన్స్, ఈ పెర్ఫోరిన్స్ అనేవి ఒక కణం పైన ఆచ్ఛాదనలాగా అంటుకుంటాయి. ఒక 2 రకాలుగా పనికొస్తాయి. ఒకటి న్యూట్రోఫిల్స్ అయినా మ్యాక్రోఫేజ్ ఉంటాయి. న్యూట్రోఫిల్స్ మోనోసైట్స్ని ఆకర్షించి దీన్ని భక్షం చేయడం ఉపయోగపడతాయి. లేదంటే ఈ గ్రాంజైమ్స్ అనేవి లోపలికి కన్నాలు చేసి, అది రంధ్రాలు చేసి బయట ఉన్న కణబాహ్య ద్రవాన్ని లోపల పంపించి ఈ మార్పు చెందిన స్వీకరణాన్ని పగిలిపోయే వరకు, నాశనం చేసే వరకు వదిలిపెట్టవు సహజ అంతఃకణాలు. అంత ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సహజ అంతఃకణాలు ఎవరిలో నాశించిపోతాయి? పెద్ద అయ్యేవాళ్ళు క్యాన్సర్ ఎందుకు వస్తుంది? సహజ అంతఃకణాలు ఉండవు. అందువల్ల మార్పు చెందిన స్వీకరణాల యొక్క సంఖ్య పెరిగిపోతుంది, అది పక్క కణాలు విస్తరిస్తుంది, మాలిగ్నెంట్ పెరిగిపోతుంది, క్యాన్సర్ వస్తుంది. క్లియరా? అర్థమైంది అనుకోండి మనం చెప్పే. ఓకే, తర్వాత వేరే దానికి వెళ్దాం. ఇక తర్వాత భక్షక కణాలు. ఇప్పటివరకు మనం ఏమి నేర్చుకున్నాం? ఓకే, మన రోగనిరోధక వ్యవస్థలో ఉన్న కణాలైన ఏవేవి? లింఫోసైట్స్ నేర్చుకున్నాము. ఆ లింఫోసైట్స్లో బి లింఫోసైటు, టీ లింఫోసైటు, సహజ అంతఃకణం నేర్చుకున్నాం. ఇప్పుడు అందులోనే భక్షక కణము లేదా ఫాగోసైట్స్ అంటాము. దీని తర్వాత మళ్ళీ ఉపక్రియ కణాలు కూడా ఉన్నాయి. ఇదంతా నేర్చుకుంటేనే ఒక వీడియో కింద పెట్టాలంటే ఒక వీడియో పెట్టవచ్చు, కానీ మొత్తం కలిపి కొట్టేస్తున్నాను నేను. సో ఈ భక్షక కణాలు ఎవరు భక్షక కణాలు? గుర్తుపెట్టుకోండి, ఒక బ్లర్ ఐడియా. మన రోగ నిరోధక వ్యవస్థలో ఉండే కణాలన్నీ తెల్ల రక్త కణాలే. ఓకేనా? తెల్ల రక్త కణాలే రోగ నిరోధక వ్యవస్థలో పాలు పంచుకుంటాయి. అవి ఏంటి? ఒక్కొక్క కణం ఒక్కో రకమైన విధి నిర్వహిస్తుంది. ఇందాక మనం ఫస్ట్లో చెప్పాను, బోన్ మ్యారోలో మైలాయిడ్ స్టెమ్ సెల్, లింఫాయిడ్ స్టెమ్ సెల్ ఉంటాయని చెప్పాను. ఈ మైలాయిడ్ స్టెమ్ సెల్ నుంచి బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, ఇసినోఫిల్స్, మోనోసైట్స్ ఉత్పత్తి అవుతాయి. లింఫాయిడ్ స్టెమ్ సెల్ నుంచి బి లింఫోసైట్, టీ లింఫోసైట్స్ ఉత్పత్తి అవుతాయి అని చెప్పాను. అలాగే సహజ అంతఃకణాలు కూడా ఉత్పత్తి అవుతాయి. ఇప్పటివరకు ఈ 3 నేర్చుకున్నాం. ఇప్పుడు వీటి గురించి నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా భక్షక కణాలే. బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, ఇసినోఫిల్స్, మోనోసైట్స్ ఇవన్నీ భక్షక కణాలే. కాకపోతే దానిలో ఉన్న కేంద్రకాన్ని బట్టి, ఓకేనా, కేంద్రక ఏ రకంగా ఉందని దాన్ని బట్టి ఇవి 2 రకాలు. ఒకటి ఏకరూప కేంద్రక మోనోన్యూక్లియడ్ ఫాగోసైట్ అంటాం దీన్ని. ఓకేనా? అంటే ఏకకేంద్రక భక్షక కణము అంటే ఏం లేదు, మోనోసైట్ ఉంది కదా ఇక్కడ. ఈ మోనోసైట్ రక్తంలో ప్రవేశించిన ప్రతిజనకాలను భక్షిస్తాయి. అంటే స్థూల భక్షక కణాలుగా మారుతాయి. రక్తంలో ఉన్నప్పుడు మోనోసైట్స్ భక్షక కణాలు.
అలాగే ఈ భక్షక కణాలు లేదా మోనోసైట్స్ అనేవి వివిధ కణజాలాలకు వెళ్ళినప్పుడు దాని యొక్క విధి మారుతుంది. ఒకవేళ కాలేయంలోకి వెళ్తే దాన్ని కోఫర్ కణాలు అంటాము. అది భక్షక కణమే. ఓకేనా? ఈ మోనోసైట్ రక్తంలో ఉంటే మోనోసైట్ అని పిలుస్తాము. అది భక్షక కణము. ఇంకా లివర్లోకి వెళ్తే అది కాలేయంలోకి వెళ్తే కూపర్ కణం అంటాము. మూత్రపిండంలోకి వెళ్తే మిసెంగియల్ కణం అంటాము. అదే ఊపిరితిత్తుల్లోకి వెళ్తే డస్ట్ కణము లేదా అల్యూలార్ కణజాలం అంటాము. బ్రెయిన్లో లేదా మెదడులో ఉంటే మైక్రోగియల్ మ్యాక్రోఫేజ్ అంటాము. సంయోజక కణజాలంలో ఉంటే ఇక్కడేమంటాము, ఇక్కడ ఏదో ఉంటుంది, ఇది హిస్టోసైట్స్ అంటామన్నమాట. హిస్టోసైట్స్ అంటే సంయోజక కణజాలంలో ఉన్న మ్యాక్రోఫేజ్లు. ఓకేనా? భక్షక కణము అంటే ఆ కణజాలంలోకి ఏదైనా ప్రతిజనకం వస్తే రక్తంలో ఉంటే మోనోసైట్లు భక్షిస్తాయి, లివర్లో ఉంటే కూపర్ కణాలు భక్షిస్తాయి, కిడ్నీలోకి వెళ్తే మీసెంగియల్ కణాలు భక్షిస్తాయి, ఊపిరితిత్తుల్లోకి వెళ్తే డస్ట్ కణాలు భక్షిస్తాయి, బ్రెయిన్లో ఉంటే మైక్రోగియలు, సంయోజక కణజాలం ఉంటే హిస్టోసైట్స్, బోన్లో ఉంటే ఆస్టియోక్లాస్ట్లు, సైనోవియల్ ద్రవం అంటాము. అంటే 2 ఎముకల మధ్యలో ఉన్న ద్రవం అనమాట. ఓకేనా? ఎముకల మధ్యలో ఉంటే సైనోవియల్ సెల్స్ అంటాం. ఇవన్నీ కూడా డైరెక్ట్గా వచ్చే అవకాశం ఉన్న ప్రశ్నలు. ఇవన్నీ కూడా ఇవి మోనోన్యూక్లియేటెడ్ ఫాగోసైట్స్ అనమాట. ఏకకేంద్రక భక్షక కణాలు. ఇవన్నీ మోనోసైట్సే. కాకపోతే వాటి యొక్క స్థానాన్ని బట్టి వాటి యొక్క విధి మారుతుంది. విధే లేదు, అన్నీ భక్షించడానికే పనికొస్తాయి. ఓకేనా? ఇవి బాగా క్రియాత్మకంగా ఉన్న వాటిని, బాగా యాక్టివ్గా ఉన్న వాటిలో ఏమవుతాయంటే యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్ లేదా ప్రతిజనకాన్ని సమర్పిస్తాయి. ఎవరికి సమర్పిస్తాయి అయితే బి లింఫోసైట్ సమర్పిస్తాయి, లేదా టీ లింఫోసైట్లను టీ హెల్పర్ సెల్ సమర్పిస్తాయి. టీ హెల్పర్ సెల్స్ గుర్తుపెట్టుకోండి. అంటే ఇందాక CD4 లేదా T4 కణాలని చెప్పినా వాటికి ప్రతిజనకాన్ని సంశ్లేషిస్తాయి. అరే బాబు, మా కాలేయ కణంలో ఒక కణం చనిపోయింది, ఇగో ప్రతిజనకాన్ని సమర్పిస్తున్నాను, తీసుకో, నువ్వు ఏదైనా చేసుకో అని బి లింఫోసైట్కి కానీ లేదా టీ హెల్పర్ సెల్కి కానీ సమర్పిస్తాయి. అదే ప్రతిజనక సమర్పక కణం అంటే. ఓకేనా? ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము, ఇక్కడ మైలాయిడ్ స్టెమ్ సెల్ నుంచి వచ్చిన బేసోఫిల్, న్యూట్రోఫిల్, ఇసినోఫిల్ కాకుండా మోనోసైట్స్ కూడా నేర్చుకున్నాం. ఈ మోనోసైట్ని మనం ఏకకేంద్రక భక్షక కణం అంటాం. అవి వివిధ కణాల్లో వివిధ రకాలు మారింది. ఓకేనా? నేను ఇలా మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మీ టెక్స్ట్ బుక్ చదివితే ఏం అర్థం కాదు కాబట్టి. ఇక మన దగ్గర ఏమున్నాయి, బేసోఫిల్, న్యూట్రోఫిల్, ఇసినోఫిల్స్ ఉన్నాయి. వీటినే మనం ఏమంటామంటే పాలిమార్ఫిక్ న్యూక్లియేటెడ్ భక్షక కణం అంటాం అనమాట. అంటే బహురూపక కేంద్రక భక్షక కణం అని. అంటే కేంద్రకం ఒక్కొక్క రకం ఒకలా ఉంటుంది. మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం, ఎస్ఆకారంలో ఒక కేంద్రకం ఉంటుంది, న్యూట్రోఫిల్ ఒక రకమైన కేంద్రకం ఉంటుంది, ఇసినోఫిల్ ఒక రకమైన కేంద్రకం ఉంటుంది. అంతే కదా? చిన్నప్పుడు బాగా నేర్చుకున్నప్పుడు తెల్ల రక్త కణాలు 2 రకాలు, గ్రాన్యులోసైట్స్, అగ్రాన్యులోసైట్స్. అందులో ఏవేవి ఉంటాయి, వాటి యొక్క బేసోఫిల్లో, న్యూట్రోఫిల్, ఇసినోఫిల్లో కేంద్రకాలు ఎస్ఆకారంలోనూ ఇలా సిఆకారంలో ఉంటాయని నేర్చుకున్నాం. అవే అనమాట ఇక్కడ బహురూప కేంద్రక భక్షక కణాలే ఈ బేసోఫిల్, న్యూట్రోఫిల్, ఇసినోఫిల్. ఇవి ఏం చేస్తాయంటే గుర్తుపెట్టుకోండి, బేసోఫిల్స్ భక్షక కణాలు కాదు. మరి ఏం చేస్తాయి ఇవి? శరీర ద్రవాల్లోకి ఏదైనా ప్రతిజనకం ఉత్పత్తి అయితే ఒక రకమైన మధ్యస్థ ఉజ్వలన పదార్థాలు అంటాం, ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ని స్రవిస్తాయి. అవేంటి? హిపారిన్, గుర్తుపెట్టుకుని, హిపారిను, హిస్టమైను, బ్రాడీకైనిను, సెరటోనిన్, ఇవన్నీ కూడా మధ్యస్థ పదార్థాలు. ఇవి స్రవించినప్పుడు అంటే లోపల ఏదో చర్య జరుగుతుంది, మనకి చిటపట్లు ఆడుతుంది, బాడీ అంతా చిరాగ్గా ఉంటుంది. కారణం ఏంటంటే మనకి ఏదో బాడీలో ఆల్రెడీ ఫ్లూయిడ్స్లో, శరీర ద్రవాల్లో ఏదో ప్రతిజనకం ఉంది, దాంతో బేసోఫిల్ ఆల్రెడీ చర్య జరుపుతుంది అర్థము. దాని ద్వారా మనకు జ్వరం కూడా వస్తుంది కొన్నిసార్లు. ఏది? ఇన్ఫ్లమేటరీ మీడియేట్స్ వల్ల, మధ్యస్థ ఉజ్వలన కార్యక్రమాల వల్ల. అందులో ఏవి ఉన్నాయి? హిపారిను, హిస్టమైను, బ్రాడికైనిన్, ఇవన్నీ మధ్యస్థ ఉజ్వలన పదార్థాలు అన్నమాట. ఓకేనా? బేసోఫిల్ రిలీజ్ చేస్తుంది. ఇక వీటిని పాలిమార్ఫిక్ బహురూపక భక్షకాలు ఎందుకంటామంటే వీటిలో న్యూట్రోఫిల్స్ ఎక్కువ ఉంటాయి. గుర్తుపెట్టుకొని, న్యూట్రోఫిల్స్ చాలా 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 ఇంపార్టెంట్. అలర్జీ నుంచి రక్షిస్తాయి. ఇసినోఫిల్స్ అలర్జీ నుంచి రక్షిస్తాయి అనమాట. ఈ న్యూట్రోఫిల్సే మామూలుగా ఇవి ఏం చేస్తాయంటే భక్షక కణాలని భక్షించడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఏదైతే కణాలు ఉన్నాయో వాటిని భక్షిస్తాయి అన్నమాట న్యూట్రోఫిల్స్. ఎప్పుడైనా మా శరీరంలో చీము రూపంలో వచ్చిందంటే ఆ చీము రూపంలో ఉన్నది న్యూట్రోఫిల్సే. మన చీము రూపంలో బయటకు కనిపించే తెల్ల రక్త కణమైన న్యూట్రోఫిల్స్. ఏదైనా చర్య జరిగింది, లోపల ఆ చర్యలో న్యూట్రోఫిల్స్ అనేవి 1 టన్ను వేల కొలతలు చనిపోయిన బయట చీములకు వస్తాయి. ఓకేనా? తర్వాత ఇసినోఫిల్స్ అనేవి కూడా ఒక రకమైన అలర్జీ నుంచి రక్షిస్తాయి. ఇవి భక్షక కణాలు. మనకు ఉపక్రియ కణాలు ఉంది, దాని గురించి నేర్చుకో. ఇంకా లాస్ట్ది రోగ నిరోధక కణాల్లో లాస్ట్ది ఉపక్రియ కణాలు. ఏంటి ఉపక్రియ కణాలు? గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. మనకి ఇమ్యూన్ రెస్పాన్స్, శరీరము రోగ నిరోధక అనిక్రియలు చూపించేటప్పుడు, ఓకేనా, మనకి లింఫోసైట్స్ ఉన్నాయి కదా, బి లింఫోసైట్, టీ లింఫోసైట్స్, ఈ రెండింటికి సహాయం చేసేవే ఉపక్రియ కణాలు అన్నమాట. అయితే బి లింఫోసైట్స్కి హెల్ప్ చేస్తాయి, టీ లింఫోసైట్స్ కూడా ఉపయోగపడతాయి. అంటే ఇందువల్ల ఆక్సిలరీ సెల్స్ అంటాము, రెండింటికి ఉపయోగపడతాయి. ఈ టీ లింఫోసైట్స్లో టీ హెల్పర్ సెల్స్, సైటోటాక్స్ కణాలు ఉన్నాయి. ఇక్కడ బి లింఫోసైట్స్ ప్రతిదేహాలను ఉత్పత్తి చేస్తాయి.
ఎలా ఉపయోగపడితే చూడండి. దీనిలో రకాలు ఏమున్నాయంటే మాస్ట్ సెల్స్ ఉన్నాయి. మాస్ట్ సెల్స్ అంటే ఎవరో కాదు, బేసోఫిల్స్. క్లియరా? బేసోఫిల్స్ బాగా అభివృద్ధి చెందితే మాస్ట్ కణాలుగా తయారవుతాయి. ఓకేనా? ఇక మ్యాక్రోఫేజ్ అని చెప్పానా, అవి ఎవరో మోనోసైట్స్ అనమాట. మోనోసైట్సే మ్యాక్రోఫేజ్లు లేదా స్థూలభక్ష కణాలుగా మారుతాయి. ఇక్కడ మాస్ట్ సెల్స్ కూడా బేసోఫిల్స్ ఉత్పత్తి అవుతాయి. వీటి యొక్క విధి ఏంటంటే ఇవి నార్మల్గా ఇవి నిర్మాణంలోనూ వాటి యొక్క విధిలోనూ బేసోఫిల్నే పోలి ఉంటాయి. ఎందుకంటే బేసోఫిల్సే. ఓకేనా? ఇవి ఏరియోలార్ యొక్క కణజాలం ఉంటాయి. చర్మం కింద ఉన్న ఏరియోలార్ కణజాలంలో ఉండేవే బేసోఫిల్సే మాస్ట్ కణాలు అన్నమాట. ఏం స్రవిస్తాయి? ఇందాక మనం చెప్పుకున్న బేసోఫిల్స్ ఒక రకమైన ఉజ్వలన మధ్యస్థ పదార్థం స్రవిస్తాయి. దానివల్ల మన శరీరంలో మంటలాగా వస్తుందని. సేమ్ మాస్ట్ కణాలు కూడా హిస్టమైనో, హెపారినో, సెరటోనిన్, బ్రాడీకైనిన్ అనే ఒక ప్రోటీన్లు స్రవిస్తుంది. అవి ప్రతిజనకాన్ని నిర్వీర్యం చేయడం ఉపయోగపడతాయి, లేదా నిర్వీర్యం చేయకపోయినా ఆపుతాయి. వాటి యొక్క యాక్షన్ని రెసిస్ట్ చేస్తాయి అన్నమాట. అలర్జీల నుంచి రక్షిస్తాయి. మ్యాక్సిమం అలర్జీ రాకుండా ఏవి బేసోఫిల్స్ కానీ మాస్ట్ కణాలు ఉత్పత్తి అవుతాయి. క్లియరా? ఉపకాయ కణాల్లో ఒక 3 రకాలు ఉంటాయి. మాస్ట్ కణాలు, రక్త ఫలకికలు, ప్రతిజనక సమర్పక కణాలు. ఓకేనా? ఇప్పుడు రక్త ఫలకికలు ఎలా ఉంటాయో చూద్దాం. ఈ రక్త ఫలకికలు అనేది మైలాయిడ్ స్టెమ్ సెల్ నుంచి మెగా కార్యోబ్లాస్ట్ నుంచి ఉత్పత్తి అవుతాయి. మెగా కార్యోబ్లాస్ట్ నుంచి వాటి యొక్క చిన్న చిన్న ఫలకికలే రక్త ఫలకికలు. దీనిలో కేంద్రకం ఉండదు. ఇది కూడా సేమ్ మాస్ట్ సెల్ లాగే, అంటే బేసోఫిల్ లాగే కొన్ని మధ్యస్థ ఉజ్వలన పదార్థాన్ని విడుదల చేస్తాయి. దాని ద్వారా శరీరాన్ని అలర్జీలను రక్షిస్తాయి. హిస్టమిన్, హెపారిన్, సెరటోనిన్ అనే పదార్థాలను విడుదల చేస్తాయి. వీలుంటే షార్ట్ నోట్ రాసుకోండి అక్కడక్కడ పాజ్ చేసి, లేదంటే అర్థం కాదు. ఇంకా మనకి ఉపరి కణాల్లో ప్రతిజనక సమర్పక కణాలు ఉన్నాయి. ఎవరిలు ప్రతిజనక సమర్పక కణాలు అంటే ఎవరు? ఇందాక చెప్పాను స్థూలభక్షక కణాలని. అవి బాగా క్రియాత్మకంగా మారితే ఎప్పుడైనా స్థూలభక్షక కణాలని వాటిగా భక్షిస్తాయి. ఫాగోసైటోసిస్ అనే ఆ పద్ధతిలో ప్రతిజనకాన్ని భక్షిస్తాయి. ఒకవేళ అలా లేని పక్షంలో ఏం చేస్తాయంటే ప్రతిజనకాన్ని వాటి యొక్క త్వచాలపైన ప్రజెంట్ చేస్తాయి. దీని సహాయంతో MSC2 అనే యొక్క గ్లైకోప్రోటీన్ సహాయంతో బయటికి ప్రతిజనకాన్ని తీసుకొస్తాయి. ఇవి బి లింఫోసైట్కి అలాగే టీ లింఫోసైట్స్కి కూడా సమర్పిస్తాయి అన్నమాట. అంటే మోనోసైట్సే భక్షక కణాలుగా మారి ఆ భక్షక కణాలు క్రియాత్మకంగా అయినప్పుడు ప్రతిజనక సమర్పక కణాలుగా మారుతాయి. అవి MSC2. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ప్రతిజనక సమర్పక కణాలపైన ఉండే ఏది దాని పేరు ఏం పేరు? మ్యాదర్ హిస్టో కంపాటిబిలిటీ కాంప్లెక్స్ రకము రెండోది. ఓకేనా? అవి బయటికి తీసుకొస్తాయి ప్రాసెస్ చేసి. ఇంక యాంటీజెన్ ప్రజెంట్ ప్రాసెస్ చేసి అవి టీ హెల్పర్ సెల్స్కి, బి సెల్స్కి ప్రజెంట్ చేస్తాయి ప్రతిజనకాన్ని. ప్రతిజనకం యొక్క చిన్న చిన్న పాలీపెప్టైడ్ ఫ్రాగ్మెంట్స్ని, చిన్న చిన్న ముక్కల్ని. ఓకేనా? వాటిలో ఎవరెవరు ఉన్నారో భక్షక కణాలు ఉన్నాయి, అలాగే డెండ్రైటిక్ కణాలు ఉన్నాయి, లాంగర్హాన్స్ కణాలు ఉన్నాయి. లాంగర్హాన్స్ కణాలు, డెండ్రైటిక్ కణాలు ఒకటే. ఇవి ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయి అంటే మైలాయిడ్ స్టెమ్ సెల్ నుంచి, లింఫాయిడ్ స్టెమ్ సెల్ నుంచి, రెండింటి నుంచి ఉత్పత్తి అవుతాయి. మైలాయిడ్ స్టెమ్ సెల్ అంటే ఏంటి? అన్ని ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఇంకా అర్థం కాకపోతే స్టెమ్ సెల్ అని పాఠం వినండి. క్లియరా? సో ఇవి ఏం చేస్తాయంటే గుర్తుపెట్టుకోండి, ఈ డెండ్రైటిక్ సెల్స్ అనేవి మైలాయిడ్ స్టెమ్ సెల్ నుంచి ఉత్పత్తి అవుతాయి, లింఫాయిడ్ స్టెమ్ సెల్ నుంచి ఉత్పత్తి అవుతాయి. శరీరంలో ప్రవేశించిన ఏదైనా ప్రతిజనకాన్ని ఏం చేస్తాయంటే ఫస్ట్ ప్రాసెస్ చేసి ఆ ప్రతిజనకం యొక్క ఫ్రాగ్మెంట్ని MSC2 అనే ప్రోటీన్ చేత బయటికి ప్రజెంట్ చేస్తాయి. అది గుర్తించేది ఎవరంటే టీ లింఫోసైట్స్, టీ హెల్పర్ సెల్స్, బి లింఫోసైట్స్ అనేవి గుర్తిస్తాయి. ఈ డెండ్రైటిక్ సెల్ అనే ఒక ప్రతిజనకం తీసుకొచ్చింది, డెండ్రైటిక్ సెల్లో మన యొక్క రక్తంలో ఉంది, దానిపైన ఇన్వేట్ చేయాలని టీ హెల్పర్ సెల్ గుర్తిస్తుంది, బి సెల్ గుర్తిస్తుంది, టీ హెల్పర్ సెల్ అనేది దాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఎక్కడెక్కడ ఉంటాయి ఇవి? ఓకేనా? డెండ్రైట్ సెల్ ఎందుకన్నామంటే యాజ్టీజ్గా డెండ్రైట్ని పోలి ఉంటుంది నెరలో. ఇది ప్లేహంలోను అలాగే శ్వాసరస కణుపుల్లో ఉంటాయి. శ్వాసరస కణుపులు అంటే ఏంటమ్మా? ఇంతకీ శరీరంలో ప్రతి దగ్గర ఉంటాయి. అక్కడక్కడ శరీరం మొత్తము రక్తం ఉంటుంది, శ్వాసరసం కూడా ఉంటుంది. శ్వాసరసంలో ప్రతి దగ్గర కూడా ఈ లింఫ్ నోడ్స్ ఉంటాయి. ఈ లింఫ్ నోడ్స్లో ఉన్న ప్రతిజనకాలను సంశ్లేషించి బయటికి తీసుకుని ప్రజెంట్ చేసే డెండ్రైటిక్ సెల్. తర్వాత లాంగర్హాన్స్ కణాలు. ఇవి కూడా సేమ్ వీటిలాగే, కాకపోతే రక్తంలో స్ప్లేహం లింఫ్ నోడ్స్లో కాకుండా స్కిన్లో ఉంటాయి. చర్మంలో ఉండే యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్లే లాంగర్హాన్స్ కణాలు అన్నమాట. ఇవి వీటిలో MSC1 ఉంటుంది, MSC2 కూడా ఉంటుంది. అందువల్ల ఈ టీ కణాలకి, ఓకేనా, టీ కణాలకి అంటే క్యాన్సర్ కణాలను అలాంటి వాటిని టీ హెల్పర్ సెల్కి ప్రజెంట్ చేస్తాయి. ఓకే, ఇక్కడికి రోగనిరోధక వ్యవస్థలో ఉన్న కణాలు అనేది క్లియర్ అయ్యింది. రోగ నిరోధక వ్యవస్థ అవయవాలు ఇవేంటి? ఓకేనా? ఇప్పటివరకు మనం కొన్ని కణాలు నేర్చుకున్నాం, ప్రాథమిక రక్షణ రేఖలు నేర్చుకున్నాం, ఇప్పుడు అవయవాలు నేర్చుకున్నాం. మన రోగ నిరోధక వ్యవస్థలో కొన్ని అవయవాలని పాలు పంచుకుంటాయి. ఏవి అవి? లింఫాయిడ్ ఆర్గాన్స్ అంటాము. ఇప్పుడే మనం నేర్చుకున్నాం. శ్వాసరస కణాల యొక్క అభివృద్ధి, వాటి యొక్క విభేదనము అన్నీ చేయడానికి ఉపయోగపడే కణాలే లింఫాయిడ్ ఆర్గాన్స్. ఈ లింఫాయిడ్ ఆర్గాన్ లేదా శ్వాసరస అవయవాలు, ఈ అవయవాల్లోనే మనకు కావాల్సిన శ్వాసరస అణువులు లేదా కణాలు తయారవుతాయి, అంటే లింఫోసైట్స్ తయారవుతాయి. వీటిలో ప్రాథమిక లింఫాయిడ్ ఆర్గాన్ ఉంటుంది. అంటే ఉదాహరణకి ఇవి చిన్నప్పుడు పెద్దగా ఉంటాయి, తర్వాత
చిన్నగా అయిపోతాయి అన్నమాట. ఉదాహరణకి బోన్ మ్యారో, అస్థి మజ్జ, థైమస్ గ్రంథి, పక్షుల్లో బర్సా ఫ్యాబ్రియాసిస్. ఇంతకుముందు మాకు ఎక్కడో విన్నాం కదా, అవే. ప్రాథమిక లింఫాయిడ్ ఆర్గాన్స్ ఏమున్నాయి? తెల్ల రక్త కణాలనే, సహజ అంత కణాలైనా, లింఫాయిడ్స్ అయినా, ఇంకేంటి టీ లింఫోసైడ్స్ అయినా, ఇవన్నీ కూడా అస్థి మధ్యలో తయారవుతాయి. అలాగే థైమస్లో పరిపక్వత చెందుతాయి. అలాగే పక్షుల్లో అయితే బర్సా ఫ్యాబ్రియాసిస్లో తెల్ల రక్త కణాలు కానీ మామూలుగా ఇవన్నీ కూడా ఎర్ర రక్త కణాలు కానీ తెల్ల రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. దీన్ని ప్రాథమిక లింఫాయిడ్ ఆర్గాన్స్ అంటాం. ఇంకా ద్వితీయ లింఫాయిడ్ ఆర్గాన్స్ అంటే ఏంటి? ఈ ఏరియాలో ఇక్కడ ఉత్పత్తి అయిన తెల్ల రక్త కణాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ పరిపక్వత చెందుతాయి అన్నమాట. ఇవి చిన్నప్పుడు చాలా చిన్నగా పరిమాణాలు ఉంటాయి, ఎదిగే కొద్ది పెద్దగా అవుతాయి. ఏంటంటే ఇవి ఇక్కడ మెచ్యూర్ లింఫోసైట్స్ ఏవైనా సరే యాక్షన్ లింఫోసైట్స్గా మారాలంటే సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ ఉంటాయి. అవి ఏంటి? ప్లేహము, గుర్తుపెట్టుకోండి. సెకండరీ లేదా ద్వితీయ లింఫాయిడ్ ఆర్గాన్స్ ఏంటి? ప్లేహము, తర్వాత శ్వాసరస కణుపులు, తర్వాత టాన్సిల్స్ అన్నాం, మనకి ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. పేర్ ప్యాచెస్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్, మన చిన్న పేగులో పేర్ ప్యాచెస్ అని చిన్న చిన్న ప్యాచెస్ లాంటి భాగాలు ఉంటాయి. అలాగే ఉండూకము, ఇవన్నీ కూడా ద్వితీయ లింఫాయిడ్ ఆర్గాన్స్. ఈ ప్రాంతంలోనే మొదట మనకి తెల్ల రక్త కణాలు ఉత్పత్తి అవడము, విభేదన చెందడము, పరిపక్వత చెందడము, అవి క్రియాత్మక కణాలుగా మారడం జరుగుతుంది. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అసలైన ఇమ్యూనిటీ. ఓకేనా? లింఫాయిడ్ ఆర్గాన్స్లో ప్రాథమిక, ద్వితీయ ఉన్నాయి. ఇవన్నీ ఇంపార్టెంట్. ఇంకా తర్వాతది ప్లేహం. ఇది ఏంటి? ద్వితీయ లింఫాయిడ్ ఆర్గాన్. ఇది ఏంటంటే ఎలా ఉంటుంది? మనకి ఉదర కుహరం ఉంది కదా, ఏది పొట్ట భాగం. ఉరకుహరం అంటే గుండె ఊపిరితిత్తులు ఉన్న భాగం, ఉరపంజరం ఉంటుంది. అది కాకుండా ఇదంతా బాడీ షేప్ అనుకుంటే ఇది ఉరకుహరము. విభాజక పట్ల ఉంటుంది. దాని కింద ఎడమ భాగంలో ఒక రెడ్ షేప్డ్ చిక్కుడు గుంజాకారంలో ఉంటుంది ప్లేహం. ఓకేనా? ఇక్కడ ఎవరెవరు ఉంటారు? లింఫోసైట్స్ ఉంటాయి, అంటే శ్వాసరస కణాలు ఉంటాయి, భక్షక కణాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఉత్పత్తి అయినాయి? ప్రాథమిక లింఫాయిడ్ ఆర్గాన్లు ఉత్పత్తి అయినాయి. ద్వితీయ లింఫాయిడ్ ఆర్గాన్లో అయినా ప్లేహంలో చేరుతాయి. ఏవి? శ్వాసరస కణాలు అయినా, తెల్ల రక్త కణాలు, అలాగే భక్షక కణాలు. ఇవి ఏం చేస్తాయి అంటే ఇవి మామూలుగా ఆర్బీసీకి ఒక రిజర్వాయర్గా పనికొస్తాయి. ఎర్ర రక్త కణాలని అక్కడ ఎక్కువగా ఉత్పత్తి అవడము దాని యొక్క రిజర్వాయర్గా పనికొస్తుంది. అలాగే చనిపోయిన వాటికి ఒక తెలుగులో ఏమంటాము, శ్మశాన వాటిక. ఎస్, ఎర్ర రక్త కణాల యొక్క శ్మశాన వాటిక ప్లేహము. ఎందుకంటే ఎర్ర రక్త కణాల యొక్క టైం 20 రోజులు 120 days అయిపోయిన తర్వాత ఈ ప్లేహంలోకి వచ్చి విచ్ఛేదం చెందుతాయి. దానిలో ఉన్న హిమోగ్లోబిన్ అనేది ఏమవుద్ది? తెలిసిందే కదా, హెపారిన్గా మారుతుంది అనమాట. క్లియరా? తర్వాత అంటే ఇదే మీకు మూత్రం ఎరుపు రంగులో రావడం, పసుపు రంగు రావడము ఇక్కడ జరగడం వల్ల అన్నమాట. ఇంక తర్వాత తెలిసిందే, చనిపోయిన ఎర్ర రక్త కణాలు ఏవైతే ఓల్డేజ్లో ఉన్నాయో అవన్నీ కూడా చనిపోతాయి. అందువల్ల శ్మశాన వాటిక అంటాము. ఇక తర్వాత శ్వాసరస కణుపులు, ఇవి కూడా మన శరీరంలో ఉండే రోగనిరోధక వ్యవస్థ అవయవాల్లో ఇంకో భాగం అనమాట. ఈ శరీరం మొత్తం ఉంటాయి ఈ శ్వాసరస వ్యవస్థలో ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. చిన్న చిన్న కణుపుల రూపంలో ఉంటాయి అన్నమాట మన శరీరంలో. అక్కడ ఎవరు ఉంటారో? తెల్ల రక్త కణాలు, అలాగే మ్యాక్రోఫేజ్లు కూడా ఉంటాయి అన్నమాట. ఇవి ఏం చేస్తాయంటే శ్వాసరసంలో ప్రవేశించిన ప్రతిజనకాలని పట్టుకుంటాయి, వలలాగా బంధించి వాటిని చంపుతాయి. ఈ ఏరియాలో ఉన్న శ్వాసరస కణాలు అలాగే మ్యాక్రోఫేజ్లు ఏం చేస్తాయి? శ్వాసరసంలో ప్రవేశించిన ప్రతిజనకాలను ఏవైతే ఉన్నాయో, బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు అన్నింటినీ అక్కడ వలలా జల్లెడు పట్టేసి వాటిని ఫాగోసైటోసిస్ అనే పద్ధతిలో చంపేస్తాయి అన్నమాట. దీంతోపాటు మ్యూకస్ అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ అని ఒకటి ఉంటుంది. శ్లాష్మతర అనుబంధ లింఫాయిడ్ టిష్యూ అనేది. ఓకేనా? శ్లాష్మ స్తరంకే అనుబంధంగా. శ్లాష్మస్తరం అంటే ఏంటి? ఇందాక చెప్పాను మీకు. ఎక్కడెక్కడ ఉంటుంది? శ్వాస వ్యవస్థ యొక్క నాళాల్లోనూ, అలాగే జీర్ణ వ్యవస్థ యొక్క నాళాల్లోనూ, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ మన జీర్ణాశయంలో ఉన్న అవుటర్ లేయర్ అన్నమాట, దానిలోను. అలాగే యూరినోజెనిటల్ అంటే జనన మూత్రనాళం అని ఉంటుంది ఒకటి, ప్రత్యేకం. ఓకేనా? యురెత్రా, అంతే కదా. దానిలో కూడా ఉండేది, ఈ ట్రాక్స్లో ఉండేదే మాల్ట్. ఇది మ్యాక్సిమం ఉన్న శ్వాసరస త్వచంలో 50% ఇదే ఉంటుంది. మ్యూకస్ అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ అంటాం. శ్లాష్మస్తర అనుబంధ లింఫాయిడ్ టిష్యూ అనేది 50% ఉంటుంది. దీనిలోకి వచ్చిన యాంటీజెన్స్ అన్నింటినీ కూడా ట్రాప్ చేసి వాటిని స్థూల భక్షణ పద్ధతిలో భక్షిస్తాయి. ఇది అవయవాలు. ఇంకా మనకి రోగ నిరోధక వ్యవస్థలో కొన్ని అణువులు ఉంటాయి. అవే సాల్యుబుల్ మీడియేటర్స్ ఆఫ్ ఇమ్యూనిటీ అంటాం. అంటే మన రోగ నిరోధక వ్యవస్థలో కొన్ని అణువులు ఉంటాయి. ఏంటి అణువులు? చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. కాంప్లిమెంట్ ప్రోటీన్స్ అంటాం, పరిపూరక ప్రోటీన్లు. ఈ పరిపూరక ప్రోటీన్లు ఎవరు స్రవిస్తారు? వీటి యొక్క పరిస్థితి ఏంటి? వీటిని కాలేయ కణాలు స్రవిస్తాయి. అలాగే కొన్ని తెల్ల రక్త కణాలు కూడా స్రవిస్తాయి అన్నమాట. ఓకేనా? ఏది మ్యాక్రోఫేజ్లు అయినా స్థూల భక్షక కణాలు స్రవిస్తాయి, అలాగే కాలేయ కణాలు కూడా స్రవిస్తాయి. నార్మల్గా చాలా
ఇనాక్టివ్ స్టేలో ఉంటాయి, అచేతన స్థితిలో ఉంటాయి. ప్లాస్మాలోను అలాగే ప్రతి కణం యొక్క వాటి యొక్క త్వచాలపైన ఉంటాయి, ఇనాక్టివ్ స్టేజ్లో ఉంటాయి. ఓకే, ఏదో మ్యాక్రోఫేజ్ అనుకుందాము, లేదంటే కాలేయ కణం అనుకుందాము. ఇలా ఈ పైన ఒక పరిపూర్వ ప్రోటీన్లు అనేవి ఒక 30 వరకు ఒక సంక్లిష్టంగా ఏర్పడతాయి, కలిసి ఉంటాయి. ఇవి ఎప్పుడైనా మన శరీరంలోకి ఒక ప్యాథోజన్ వ్యాధిజనకం ప్రవేశించినప్పుడు యాక్టివేట్ అవుతాయి. ఓకేనా, యాక్టివేట్ అయ్యి ప్రవేశించిన ప్రతిజనకాన్ని ఒక 2 రకాలుగా చంపుతాయి. ఏం చేస్తాయి? ఫస్ట్ దీనిపైన ఆచ్ఛాదనలాగా ఏర్పడి వేరే వాటిని న్యూట్రోఫిల్స్ను మ్యాక్రోఫిల్స్ని అట్రాక్ట్ చేసి, అరే బాబు ఇక్కడ ఒక ప్రతిజనకం వచ్చింది అట్రాక్ట్ అవ్వను అంటే న్యూట్రోఫిల్ వచ్చి దీన్ని చంపేస్తుంది. దీన్ని అపోప్టోసిస్ అంటాము, అప్సోనైజేషన్ అంటాము. అప్సోనైజేషన్ అంటే ఏం లేదు, ప్రతిజనకం పైన ఈ పరిపూర్వ ప్రోటీన్లు అనేవి ఒక ఆచ్ఛాదనలాగా ఏర్పడి న్యూట్రోఫిల్స్ అయిన భక్షకణాలు అలాగే మ్యాక్రోఫేజెస్ను కూడా భక్షకణాలు కూడా అట్రాక్ట్ చేసి వాటిని భక్షించేలా చేస్తాయి. దీన్నే అప్సోనైజేషన్ అంటాము. అంటే ఒక పద్ధతిలో పరిపూర్వ ప్రోటీన్లు ఉండడం వల్ల ప్రతిజనకాలు అనేవి అప్సోనైజేషన్ పద్ధతిలో చనిపోతాయి. ఇంకా రెండో మెథడ్లో ఈ ప్రతిజనకం పైన ఒక గుంపులాగా ఏర్పడి ఇక్కడ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అనే గ్రాంజైమ్స్ను పెర్ఫోరెన్స్ విడుదల చేసి వాటికి రంధ్రాలు చేస్తాయి. రంధ్రాలు చేయడం వల్ల బయట ఉన్న కణబాహ్య ద్రవం లోపలికి వెళ్ళి కణం పగిలిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిజనకాలని 2 విధాలుగా చంపుతాయి పరిపూర్వ ప్రోటీన్లు. ఎలాగా? ఒకటి త్వచదాడి సంక్లిష్టం అంటాం, ఏది మెంబ్రేన్ అటాక్ కాంప్లెక్స్ అంటాము, దీన్ని త్వచదాడి సంక్లిష్టం. దానివల్ల ఇలా ఒక 30-20 ప్రోటీన్లు అన్నీ కలిసి రంధ్రాలు చేస్తాయి ప్రతిజనకానికి త్వచం పైన. దాని ద్వారా బయట ఉన్న కణబాహ్య ద్రవాన్ని లోపలికి వెళ్ళడము, కణం చనిపోవడం జరుగుతుంది. ఇదే పద్ధతిలో సహజ అంతఃకణాలు చేస్తాయి. పరిపూర్వ ప్రోటీన్లు ఉపయోగించుకునే సహజ అంతఃకణాలు అలాగే టీ సైటోటాక్సిక్ సెల్స్ కూడా చేస్తాయన్నమాట. ఓకేనా, ఇవి ఎవరు ఉత్పత్తి చేస్తారు? కాలేయ కణాలు అలాగే మ్యాక్రోఫేజ్లు ఉత్పత్తి చేస్తారు. ఎప్పుడైనా సరే ప్రతిజనకం శరీరంలోకి రక్తంలోకి కానీ కాలేయ కణాల్లో కానీ ఎక్కడైనా ఉత్పత్తి వచ్చినప్పుడు వాటిని ఒక 2 విధాలుగా అప్సోనైజేషన్ పద్ధతిలోను త్వచదాడి సంక్లిష్టం రూపంలో చంపేస్తాయి. ఇంక రెండోది మనకు ఉన్న ప్రోటీను గ్లైకోప్రోటీన్, సైటోకైనిన్స్ అనే ప్రోటీన్లు కూడా ఉంటాయి. ఇవి గ్లైకోప్రోటీన్స్ అనమాట, అంటే కరిగిపోయే ప్రోటీన్లు. ఇవి ఎవరు ఉత్పత్తి చేస్తారో గుర్తుపెట్టుకోండి. కాంప్లిమెంట్ ప్రోటీన్ లేదా పరిపూర్వ ప్రోటీన్లు కాలేయ కణాలు మోనోసైట్స్ మ్యాక్రోఫేజ్లు ఉత్పత్తి చేస్తాయి. సైటోకైనిన్స్ని ఓన్లీ ఇన్ఫెక్టెడ్ సెల్స్ ఏదైతే ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. అంటే ఏ కణాలు ఇన్ఫెక్టెడ్ అంటే వ్యాధిగ్రస్త కణాలు అలాగే క్యాన్సర్ కణాలు, శిథిలమవుతున్న కణాలు, ఇలాంటివన్నీ ఉత్పత్తి చేసేవే సైటోకైనిన్స్. అలాగే టీ హెల్పర్ సెల్స్ కూడా ఉత్పత్తి చేస్తాయి. చాలా 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 ఇంపార్టెంట్. టీ హెల్పర్ సెల్స్ ఉత్పత్తి చేస్తాయి, అలాగే బి లింఫోసైట్స్ ఉత్పత్తి చేస్తాయి. ఓకేనా, ఇక ఏం చేస్తాయి అంటే ఇవి ఒక కణం ఉంది, ఏదో ఒక మ్యాక్రోఫేజ్ అనుకుందాం, మ్యాక్రోఫేజ్గా బి లింఫోసైట్ అనుకుందాం. దీనిపైన ఈ విధంగా ఉంటాయన్నమాట సైటోకైన్స్. ఎందుకంటే వీటి కణగ్రాహకాల ఉండి వేరే దాన్ని యాక్టివ్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఒక రకం బి కణం అనేది ఏదో బి లింఫోసైట్స్ ఆల్రెడీ ప్యాథోజన్ ఉంది, దాన్ని తెలిసిపోయింది ఇది వ్యాధిగ్రస్త కణం అని. ఓకేనా, ఈ వ్యాధిగ్రస్త కణం ఏం చేస్తాంటే, అరే బాబు నాకు జ్వరం వచ్చింది, నన్ను చంపేలేదు బాగుపరచని టీ హెల్పర్ సెల్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఇది యాక్టివేట్ అవుద్ది. ఇది యాక్టివేట్ అయ్యి మళ్ళీ ఇంకో రకమైన సైటోకైన్ ఇది విడుదల చేస్తుంది. అప్పుడు ఇదేమో ఈ విధంగా విభజన చెంది దీన్ని ప్రతిదేహాన్ని ఉత్పత్తి చేసి ఈ విధంగా న్యూట్రల్ చేస్తాయి అన్నమాట. ఇది ప్రాసెస్ యాక్చువల్గా. ఈ సైటోకైన్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఈ సైటోటాక్సిక్ కణాలు 2 రకాలు. ఇదే సైటోకైన్స్ అనేవి ఒకటి ఇంటర్ల్యూకిన్స్ అంటాం, ఐఎల్స్, ఇంటర్ల్యూకిన్స్ అలాగే ఇంటర్ఫెరాన్స్. ఈ 2 గ్లైకోప్రోటీన్లు సైటోకైన్లు రకాలన్నమాట. ఎవరు వీటిని ఉత్పత్తి చేస్తారో చూద్దాం. ఓకేనా, ఈ ఇంటర్ల్యూకిన్స్ అనేది దీన్ని ఐఎల్స్ అంటాము. యాక్చువల్గా దేనికి ఉపయోగపడతాయంటే కణ విభేదనానికి. ఎందుకు విభేదన చేయాలంటే ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన సెల్ ఉంది, దానికే మళ్ళీ విభజన చెంది దాన్ని న్యూట్రల్ చేయాలంటే ప్రతిజనకాన్ని విభజన చెందాలి. వీటిలో ఇంటర్ల్యూకిన్స్లో 1, 2, 3, 4, 5, 10 వరకు ఉంటాయి. వీటిలో ఎవరు ఉత్పత్తి చేస్తారంటే టీ హెల్పర్ సెల్స్ లేదా CD4 సెల్స్ అంటాం. ఇందా చెప్పాను మీకు CD4 అంటే ఏంటనేది. CD4 కణాలు ఉత్పత్తి చేసేవే ఇంటర్ల్యూకిన్స్ అనమాట. ఈ CD4 కణాల తర్వాత వీటి చేత యాక్టివ్ కాబట్టి మెమరీ సెల్ గాను హెల్పర్ సెల్ గాను ఉత్పత్తి అవుతుంది, విభేదం చెందుతుంది. హెల్పర్ 1 అనేది గుర్తుపెట్టుకోండి, హెల్పర్ 1, హెల్పర్ 2 సెల్స్ ఉంటాయి. ఈ హెల్పర్ 2 సెల్స్ అనేవి ఇంటర్ల్యూకిన్ 4, 5, 6, 10 ఉత్పత్తి చేసి బి లింఫోసైట్స్కి హెల్ప్ చేస్తాయి. అంటే దేహద్రవ నిర్వర్త వ్యవస్థలో ఉపయోగపడతాయి హెల్పర్ సెల్స్. ఓకేనా, హెల్పర్ సెల్స్ అని టెక్స్ట్ బుక్లో ఇస్తాడు. హెల్పర్ సెల్స్లో 2వ రకానికి చెందిన హెల్పర్ సెల్స్ అనేవి ఇంటర్ల్యూకిన్స్ 4, 5, 6, 10 ఉత్పత్తి చేసి బి లింఫోసైట్స్ని యాక్టివేట్ చేస్తుంది. దాని ద్వారా ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది బి లింఫోసైట్ అమ్మ, ఇది టీ హెల్పర్ సెల్, ఇది సైటోటాక్సిక్ సెల్ అనుకుందాం. హెల్పర్ సెల్లో 2 రకాలు ఉన్నాయి, హెల్పర్ 1, హెల్పర్ 2. ఇది హెల్పర్ 2, ఇది హెల్పర్ 1. ఇక్కడ బి లింఫోసైట్ ఏమైంది, ఒక యాంటీజెన్ని ప్రజెంట్ చేసింది బయటికి, ఇది MSC2 చేత.
అరే బాబు నా దగ్గర ఒక ప్రతిజనకం ఉంది గుర్తించని. ఈ హెల్ప్ గుర్తించమంటే ఇది గుర్తించదు ఊరికే. ఇది ఒక రకమైన ఇంటర్‌ల్యూకిన్ 1 విడుదల చేస్తే ఇది యాక్టివేట్ అయ్యి టీ హెల్పర్ సెల్‌లో ఎక్కువ సంఖ్యలో ఇంటర్‌ల్యూకిన్స్ 4, 5, 6, 10 విడుదల చేస్తే ఇది మళ్ళీ విభజన చెంది ప్లాస్మా కణంగాను, జ్ఞప్తి కణంగాను మారుతుంది బి లింఫోసైట్. ఇదో రకమైన పద్ధతి. ఇదంతా దేహద్రవ నిర్వాత వ్యవస్థ. ఓకేనా? ఇంకా హెల్పర్ సెల్ 1 అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ ఒక శరీరంలో కణం క్యాన్సర్ కణం ఉంది. ఈ క్యాన్సర్ కణం MSC 1 చేత ప్రతిజనకాన్ని బయటికి ప్రజెంట్ చేసి బాబు నా దగ్గర ఉందని తెలియాలంటే హెల్పర్ సెల్ కూడా యాక్టివేట్ అవ్వాలి కాబట్టి ఇంటర్‌ల్యూకిన్ 2 అండ్ గామా ఇంటర్ఫెరాన్ని ఉత్పత్తి చేస్తుంది క్యాన్సర్ కణము. ఇది హెల్పర్ సెల్ 1 తీసుకొని ఇది కూడా ఎక్కువ సంఖ్యలో ఇంటర్‌ల్యూకిన్ 2 మరియు గామా ఇంటర్ఫెరాన్ని విడుదల చేస్తే ఇది ఎక్కువ సంఖ్యలో ఏమవుద్ది టీ సైటోటాక్సిక్ కణంగాను, టీ ప్లాస్మా కణంగాను మారుతుంది. ఓకేనా? ఇది ఇంటర్‌ల్యూకిన్స్ వల్ల ఉపయోగం. ఇవన్నీ కూడా గ్లైకోప్రోటీన్స్. తర్వాత ఇంటర్ఫెరాన్స్ అనేవి కూడా ఉన్నాయి. ఈ సైటోకైన్స్లోనే ఇంటర్ఫెరాన్స్ ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయంటే ఎవరు ఉత్పత్తి చేస్తారో ఇదిగో ఇక్కడ ఇన్ఫెక్టెడ్ సెల్ ఉంది. ఒక ఇన్ఫెక్టెడ్ సెల్ ఏదైతే వ్యాధిగ్రస్త కణం ఉందో అది ఉత్పత్తి చేసే ఒక ప్రతిదేహ ప్రోటీను యాంటీవైరల్ ప్రోటీన్ అంటాము. గుర్తుపెట్టుకోండి, యాంటీవైరల్ ప్రోటీన్నే మనం ఇంటర్ఫెరాన్ అంటాము. పక్కనున్న మంచి కణాలు రక్షిస్తాయి అనమాట. ఇది ఎప్పుడైతే ఇంటర్ఫెరాన్ ఉత్పత్తి చేస్తుందో ఎఫెక్టెడ్ సెల్ అనేది ఇది ఆల్రెడీ వ్యాధిగ్రస్తము, ఇది ఇంటర్ఫెరాన్ విడుదల చేస్తుంది. దీనివల్ల ఇంటర్ఫెరాన్ పక్కనున్న కణాలు రక్షిస్తుంది. అది ఇంటర్ఫెరాన్ యొక్క మెయిన్ ఫంక్షన్ అన్నమాట. ఇది 3 రకాలు: ఆల్ఫా ఇంటర్ఫెరాన్, బీటా ఇంటర్ఫెరాన్, గామా ఇంటర్ఫెరాన్. ఇంకా ఆల్ఫా బీటా ఇంటర్ఫెరాన్ ఎవరు ఉత్పత్తి చేస్తారో ఓన్లీ బాడీ సెల్స్, ఆల్ బాడీ సెల్స్, మన శరీరంలో అన్ని దేహ కణాలు కూడా ఇంటర్ఫెరాన్ ఉత్పత్తి చేసి మన శరీరంలో ఉన్న వ్యాధిగ్రస్త కణాల్లో సాధారణంగా జలుబు, ఈ కోల్డ్ ఉన్నాయి కదా, ఇవి తగ్గిపోవడం కారణం ఏంటంటే ఈ ఇంటర్ఫెరాన్సే. ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయింది ఒక సెల్లో, ఇది ఇంటర్ఫెరాన్ ఉత్పత్తి చేస్తుంది, పక్కన ఉన్న కణాలు రక్షిస్తుంది. తద్వారా మనకి జలుబు రాదు, అలాగే ఒక జ్వరం, ఇన్ఫ్లుయెంజా లాంటిది కూడా రాదనమాట. ఇవి ఆల్ఫా బీటా ఇంటర్ఫెరాన్స్ని అన్ని దేహ కణాలు ఉత్పత్తి చేస్తాయి. కానీ గామా ఇంటర్ఫెరాన్స్ని ఓన్లీ టీ హెల్పర్ సెల్స్ మాత్రమే ఉత్పత్తి చేస్తాయి. అందులో కూడా టీ హెల్పర్ సెల్ 1 ఉత్పత్తి చేస్తుంది గామా ఇంటర్ఫెరాన్స్. గుర్తుపెట్టుకోండి. ఇది సైటోకైనెన్స్ గురించి. లాస్ట్ది చిన్న టాపిక్ ఉంది. ప్రతిజనకం అంటే ఏంటి, ప్రతిదేహం అంటే ఏంటి, ఏ విధంగా ప్రతిజనకం ప్రాసెస్ చేయబడి బయటికి ప్రజెంట్ చేయబడుతుంది తెలిస్తే ఇప్పుడు దాకా చదువుకుందంతా అర్థమవుతుంది మీకు. ఓకేనా? ఇంకొంచెం టైం తీసుకుంటుంది. సో దానిలో ఏంటంటే ఫస్ట్ ప్రతిజనకము, ప్రతిదేహం అంటే ఏంటో చూద్దాం. ప్రతిదేహం అంటే ఏంటి? ఇది బి లింఫోసైట్స్ మాత్రమే ఉత్పత్తి చేసే ఒక రకమైన ప్రతిజనక గ్రాహకాలు అని చెప్పొచ్చు. ఏదైనా ప్రతిజనకం మన శరీరంలోకి ఉత్పత్తి అయితే దాన్ని గ్రహించడానికి ఉత్పత్తి చేయబడే ఒక ఆర్మీ ఆఫ్ ప్రోటీన్స్ ప్రొడ్యూస్డ్ బై బి లింఫోసైట్స్. మన శరీరంలో ఉన్న బి లింఫోసైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కణ త్వచాలపైన ఉత్పత్తి చేయబడే ఒక రకమైన ప్రతిజనక గ్రాహక ప్రోటీన్ని మనం ఏమంటామంటే ప్రతిదేహాలు అంటాము. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇవి వాటి యొక్క ప్రదేశాన్ని బట్టి వీటినే మనం ఇమ్యునోగ్లోబులిన్స్ ఐజీ అంటాం. ఐజీ అంటే నథింగ్ బట్ యాంటీబాడీ. వీటిని ఇమ్యునోగ్లోబులిన్స్ అంటాము. ఎవరు ఉత్పత్తి చేస్తారో బి లింఫోసైట్స్ ఉత్పత్తి చేస్తారు. ఎక్కడ ఉంటాయి? వాటి యొక్క కణత్వచం పైన ప్రజెంట్ చేయబడతాయి. ఎందుకు ఉపయోగపడతాయి? ప్రతిజనకాన్ని గ్రహించడానికి ఉత్పత్తి. ఓకేనా? క్లియర్. సో దీని ఎక్కడెక్కడ ఉంటాయని దాన్ని బట్టి మనకి స్వేచ్ఛ ప్రతిదేహాలు, అలాగే త్వచం పైన ఉన్న ప్రతిదేహాలుగా ఉండొచ్చు. స్వేచ్ఛ ప్రతిదేహాలు ఎక్కడ ఉంటాయంటే రక్తంలోను, శ్వాసరసంలో ఉంటాయి. ఇంకా సర్ఫేస్ యాంటీబాడీస్ అంటే త్వచం పైన ఉన్న ప్రతిదేహాలు. బి లింఫోసైట్స్ త్వచం పైన ఉంటాయి. బి లింఫోసైట్స్ మళ్ళీ విభేదన చెందిన తర్వాత ప్లాస్మా సెల్ కానీ మెమరీ సెల్ ఉత్పత్తి అవుతుంది కాబట్టి మెమరీ సెల్ యొక్క ప్రతిదేహం పైన కూడా ఉంటాయి. అంటే ఎక్కడెక్కడ ఉంటే బి లింఫోసైట్ పైన ఉంటాయని అర్థం. బి లింఫోసైట్ మాత్రమే ప్రతిదేహాలను ఉత్పత్తి చేస్తుంది, సంశ్లేషించబడుతుంది. మిగతాది ఏ కణం కూడా ఉత్పత్తి చేయదు శరీరంలో. ఓకేనా? సో దీని యొక్క ఆకారం చూసినట్టయితే రోడ్నీ పోర్టర్. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ ఇది. దీని యొక్క రకం ఎలా ఉందంటే వై షేప్లో ఉంటుందని చెప్పింది ఎవరు? రోడ్నీ పోర్టర్. ఒక యాంటీబాడీ లేదా ప్రతిదేహం యొక్క దాని యొక్క ఆకారం వై షేప్లో ఉంటుందని చెప్పింది ఎవరు? రోడ్నీ పోర్టర్. ఎలా ఉంటుందని దీనిలో ఒక సమరూపంలో ఉన్న ఒక హెవీ భారత్వ గొలుసు చైన్లో 2 ఉంటాయి. మొత్తమే 4 పెప్టైడ్ గొలుసులు ఉంటాయి. పెప్టైడ్ గొలుసు ఏవేవి? ఇక్కడ నుంచి ఇదంతా ఒకటి, ఎల్లో పింక్ మొత్తం కలిపితే ఒక చైను. దీని హెవీ చైన్ లాంగ్ అంటాము, HL2 అంటాం. 2 ఒకే రకమైన సమరూపంలో ఉంటాయి, ఒకే రకం కనిపిస్తుంటాయి. ఇంకా 2 పొట్టివి, దీన్ని లైట్ చైన్ అంటాము. అందువల్ల H2 L2 అనవచ్చు అనమాట. అంటే ఓకేనా? ఇది పొడవుగా ఉన్న సమరూపంలో ఉన్న ఒక హెవీ చైన్స్, పొట్టు రూపంలో ఉన్న 2 షార్ట్ చైన్స్ అన్నమాట. ఓకేనా? అందువల్ల H2 L2 అనవచ్చు. మామూలుగా ఈ 2 ఏ విధంగా బంధించబడతాయి అంటే వీటి మధ్యన డైసల్ఫైడ్ బంధాలతో ఉంటాయి అన్నమాట. సల్ఫైడ్ బంధాలతో బంధించబడతాయి ఈ విధంగా.
ఇక్కడ బంధాలు ఉంటాయి. ఈ విధంగా ఈ 2 కలవాలన్నా, ఈ పొట్టు బాహు కలవాలన్నా కూడా మధ్యలో ది డైసల్ఫైడ్ బంధాలు ఉంటాయి. ఈ ఎండలో గుర్తుపెట్టుకోండి, దీన్నే ఫ్రాగ్మెంట్ యాంటీజెన్ బైండింగ్ అంటాము. ప్రతిజనకాన్ని బంధించే బంధన ప్రదేశము ఇది. ఈ ఏరియా అంతా ఇది ప్రతిజనకము. దీన్ని బంధించడానికి మన యొక్క యాంటీబాడీ ప్రతిదేహంలో ఒక బంధన ప్రదేశం ఉంటుంది. దాన్ని FAB లేదా ఫ్రాగ్మెంట్ యాంటీజెన్ బైండింగ్ సైట్ అంటాము. ప్రతిజనక గ్రహింపు ప్రదేశం అనమాట. ఇటువైపు కణత్వచానికి అదుకొని ఉంటుంది. ఏది బి లింఫోసైట్ యొక్క కణం పైన ఉంటుంది. కాబట్టి ఫ్రాగ్మెంట్ క్రిస్టలైజేషన్ అది ఫ్రాగ్మెంట్ అటాచ్ టు ద సైట్ ప్లాస్మా మెంబ్రేన్ అంటాం అనమాట దాన్ని. ఓకేనా, దీన్ని ఫ్రాగ్మెంట్ క్రిస్టలైజ్డ్ ఎండ్ అంటాం ఈ ఏరియాని. అంటే ఇటువైపు బి లింఫోసైట్ ఉంటుంది, ఇటువైపు ప్రతిజనకాన్ని గ్రహించడానికి ఉపయోగపడుతుంది. ఇది ప్రతిదేహం యొక్క నిర్మాణం. కాకపోతే ఈ యొక్క స్ట్రక్చర్ని బట్టి గుర్తుపెట్టుకోండి, ఇంకా ఎక్కువ చెప్పాలి దీని గురించి, ఇంకా ఎక్కువ చెప్పను. సో వీటి యొక్క ఆకారాన్ని బట్టి ఇమ్యునోగ్లోబులిన్స్ అనేవి GAMED ఇవి చాలా ఇంపార్టెంట్. మన శరీరంలో ఉన్న ఇమ్యునోగ్లోబులిన్లు 5 రకాలు. ఇమ్యునోగ్లోబులిన్ G అదే 75% వరకు మన శరీరంలో ఉంటుంది. కానీ ప్రతిజనకాలను గుర్తించింది ఇమ్యునోగ్లోబులిన్ D ఎక్కువగా. ఓకేనా, మన శరీరంలో ఉన్న ప్రతిజనకాలను ఎక్కువ గుర్తించేది ఇమ్యునోగ్లోబులిన్ D, కానీ శరీరంలో ఎక్కువ ఉండేది ఇమ్యునోగ్లోబులిన్ G. అలర్జీల నుంచి రక్షిస్తుంది. మన శరీరంలో ఉండే తుమ్ములు ఇలాంటివి వస్తుంటాయి మన వేరే ప్రదేశకి వెళ్ళినప్పుడు, దాని నుంచి రక్షించేది ఇమ్యునోగ్లోబులిన్ G అనమాట. సో ఇందులో ఇమ్యునోగ్లోబులిన్ DEG ఇవి ఏకానురూప ప్రతిదేహాలు, మోనోమెరిక్ ఇమ్యునోగ్లోబులిన్స్ అనమాట. ఇవి ఒకే అనురూపం ఉంటుంది మామూలుగా. DEG. IgA అనేది ద్వి అనురూపము, మామూలు ఇది పెంటామెరికం పంచామరూపం. IgM అనేది గుర్తుపెట్టుకోవాలి ఇవి. ఇది ప్రతిదేహం యొక్క ఆకారం. ఇంకొకటి ఏంటంటే, ఏదైతే మన ప్రతిదేహంలో ప్రతిజనకాన్ని అంటుపెట్టుకుంటుందో ఆ ప్రదేశాన్ని పారాటోప్ అంటాము. గుర్తుపెట్టుకోండి, ఈ ఏరియాని పారాటోప్ అంటాము. ఇక్కడ ఉన్న ప్రదేశాన్ని అంటే అక్కడ ప్రతిజనకం వచ్చి బైండ్ అవుద్ది, అంటుకుంటుంది. దాన్ని పారాటోప్ అంటాం. ప్రతిదేహంలో ప్రతిజనకం అంటించుకునే ప్లేస్ని పారాటోప్ అంటాం. ఇక ప్రతిజనకం అంటే ఏంటి, యాంటీజెన్ అంటే ఏంటి? మామూలుగా శరీరంలో ప్రవేశించే, ఇందాక మొదట్లో చెప్పాను, అది ఏదైనా ప్రోటీన్ కానీ, లైపోప్రోటీన్ కానీ, పాలీసాకరైడ్ కానీ. పాలీసాకరైడ్స్ అంటే ఏంటి, మన యొక్క దాన్ని ఏమంటాము తెలుగులో రావట్లేదు గుర్తు. పాలీసాకరైడ్ కానీ, న్యూక్లియోప్రోటీన్ కానీ, న్యూక్లిక్ యాసిడ్ కానీ, RNA DNA కానీ, ఇలాంటివన్నీ మనకి ప్రతిజనకాలుగా శరీరంలో ఉంటాయి. ఓకేనా, మామూలుగా ఒక ఇమ్యూన్ రెస్పాన్స్ ఇచ్చేయడానికి పనికొచ్చి ఏదైనా ఒక డిటెక్టబుల్ ఇమ్యూన్ రెస్పాన్స్ కలిగించే దేన్నైనా సరే మనం యాంటీజెన్ లేదా ప్రతిజనకం అని చెప్పొచ్చు. ఓకేనా, ప్రతిజనకం కింద ప్రోటీన్ కావచ్చు, సాకరైడ్ కావచ్చు, లైపోప్రోటీన్ కావచ్చు, RNA DNA కావచ్చు, న్యూక్లియోప్రోటీన్ కావచ్చు, వాటిని RNA DNA అంటాము. ఇవన్నీ కూడా మనది కానిది ఏదైనా సరే ప్రతిజనకమే మన శరీరంలోకి వచ్చిన తర్వాత. వీటిని ఎవరు గుర్తిస్తారంటే, ఇప్పుడే చెప్పాను, బి లింఫోసైట్స్ వాటి యొక్క ప్రతిదేహాలతో B సెల్ గుర్తిస్తుంది. T లింఫోసైట్లో T హెల్పర్ సెల్ కూడా గుర్తిస్తాయి. కాకపోతే ప్రతిజనక సమర్పక కణాలు, అలాగే మార్పు చెందిన స్వీయ కణాలు ఏ విధంగా ప్రజెంట్ చేస్తాయి? MSC1 చేత ప్రజెంట్ చేస్తాయి. ఆ ప్రతిజనక సమర్పక కణాలు MSC2 చేత సమర్పిస్తాయి అన్నమాట. దేనికి? T హెల్పర్ సెల్స్కి. ఈ విధంగా ప్రతిజనకాలను గుర్తించడానికి T లింఫోసైట్స్ అలాగే T సహాయక కణాలు కూడా ఉపయోగపడతాయి. ఓకేనా, దీని యొక్క ఎక్కడెక్కడ ఉంటాయని దాన్ని బట్టి చూస్తే ఇవి యాంటీజెన్స్ అనేవి సాధారణంగా బ్లడ్లోను అలాగే శ్వాసరాశంలో కూడా ఫ్రీగా ఉండే కొన్ని స్వేచ్ఛాయుత ప్రతిజనకాలు ఉంటాయి. అలాగే కణం లోపల ఉండే కొన్ని ప్రతిజనకాలు ఉంటాయి. ఓకేనా, ఇన్ఫెక్టెడ్ సెల్లో ఉంటాయి అన్నమాట. ఇవి ఒక కణం ఉత్పత్తి ఉంది, దానిలోకి ఆల్రెడీ వెళ్ళిపోయి దీని లోపల ఉన్న ప్రతిజనకాన్ని మనం ఇంట్రాసెల్యులార్ యాంటీజెన్ అంటాం. ఓకేనా, తర్వాత కణం యొక్క ఉపరితలం పైన ఉంటాయి. అవి ఎవరంటే మన రక్తవర్గాలు ఉన్నాయి కదా, రక్తవర్గాలు ఉన్నాయి, వాటిని ఏమంటామంటే ఇలా ఉంటాయి. కేవలం రక్తవర్గాల యొక్క AB అండ్ O వాటి యొక్క కణత్వచాల పైన కూడా యాంటీజెన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఒక యాంటీజెన్ యొక్క నిర్మాణం చూస్తే దానిపైన అనేక రకమైన ఈ విధంగా ప్రతిజనక గ్రాహకాలు ఉంటాయి అన్నమాట. ఇది ఒక రకమైన ప్రతిజనకం అనుకుందాము. ఏదో న్యూక్లియోప్రోటీన్ కానీ, లేదా ప్రోటీన్ కానీ, లైపోప్రోటీన్ కానీ అనుకుందాం. దాని యొక్క కణత్వచం పైన మనకు ప్రతిదేహం ఉన్నట్టే వీటి యొక్క త్వచం పైన కూడా వివిధ ఆకారాల్లో గ్రాహకాలు ఉంటాయి. ఓకేనా, ఈ గ్రాహకాలను మనం ప్రతిజనకం అనవచ్చు అనమాట. సో ఇలాంటి వాటిని ఏదైతే ప్రతిదేహం యొక్క పారాటోప్తో బైండ్ అవ్వడానికి ఉపయోగపడుతుందో ప్రతిజనకం ఉంది, ఆ ప్రాంతాన్ని మనం ఎపిటోప్ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది యాంటీజెనిక్ డిటర్మెంట్గా మనకి ప్రతిదేహం ఉపయోగపడుతుంది. దీన్ని గుర్తించి ఈ ఆకారం గుర్తించే మనం ప్రతిదేహాలను గుర్తిస్తాయి ప్రతిజనకం ఏంటనేది. మామూలుగా ఒక ప్రతిజనకం పైన అనేక రకాలుగా
అనేక రకాలు ఉంటాయి ఇవన్నీ గ్రాహకాలు అనేవి. దీన్ని బట్టి వివిధ రకాలైన ప్రతిదేహాలు ఉత్పత్తి కావడానికి ఒక ప్రతిజనకం అనేది ఉత్పత్తి అవుతుంది. ఓకేనా? ఒక ప్రతిజనకం అనేక రకాలైన ప్రతిదేహాల ఉత్పత్తికి ప్రేరేపిస్తుంది. కారణం ఏంటంటే దీని యొక్క కణత్వచం పైన అనేక రకాలైన ఇదొక రకము, ఇదొక రకము, ఇదొక రకము, ఇదొక రకము, ఇదొక రకము, ఇవన్నీ ప్రతిజనకాలే. ఓకేనా? ఒక న్యూక్లియో ప్రోటీన్ యొక్క కణత్వచం పైన అనేక రకాల్లో ప్రతిజనకాలు ఉంటాయి. అందువల్ల వివిధ రకాలైన యాంటీబాడీని ఉత్పత్తి చేసేలాగా ప్రేరేపిస్తుంది ఒక ప్రతిజనకము. కాబట్టి ఎపిటోప్ అంటే ఏంటి, పారాటోప్ అంటే ఏంటి తెలుసుకోవాలి. ఓకేనా? పాలిక్లోనల్ బహురూపక యాంటీబాడీస్ ఉత్పత్తి కావడానికి కారణం ఎవరు తెలుసుకోవాలి. ప్రతిజనకాలు ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసుకోవాలి. ప్రతిజనకాలు ఎవరి చేత గుర్తించబడి తెలియాలి. అంతే ప్రతిజనకం అంటే ఏంటో తెలియాలి. ఓకే, క్లియరా? ఇక ఈ వీడియోలో లాస్ట్ కాన్సెప్ట్, మనకి ఒక ప్రతిదేహము ఓకేనా ప్రతిజనకాన్ని ఏ విధంగా ప్రాసెస్ చేసి ప్రజెంట్ చేయబడుతుంది. యాంటీబాడీ ప్రాసెస్ అని ప్రజెంటేషన్ కాదు, యాంటీజెన్ ప్రాసెస్ అని ప్రజెంటింగ్ పెట్టాలి నేను. ఒక ప్రతిజనకాన్ని ఏ విధంగా మనకి ప్రక్రియకరణం చేసి బయటికి సమర్పిస్తుంది. ఓకేనా? ఇప్పటికి మన శరీర కణం ఉంది. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ అది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. ఒక కణము ఏదైనా బ్యాక్టీరియా, న్యూక్లియో ప్రోటీన్ కానీ న్యూక్లియో యాసిడ్ కానీ ఏదైనా వచ్చింది. ఓకేనా? మనకి శరీర కణంలో ప్రతి కణంలో కూడా ఎండోప్లాస్మిక్ రెటికులం ఉంటుంది, గాల్జీ కంక్లేషన్ ఉంటుంది, లైసోజోమ్స్ ఉంటాయి, ఫాగోజోమ్స్ ఉంటాయి. వాటికి ఉపయోగం ఏంటంటే లైసోజోమ్స్, ఫాగోజోమ్స్ అనేవి మన శరీర కణంలోకి ప్రవేశించిన ప్రతిజనకాన్ని ముందు బైండ్ చేస్తుంది ఫాగోజోమ్ ఫస్ట్ దాన్ని అటాచ్ చేస్తుంది. దాని తర్వాత ఈ ఫాగోజోమ్లోకి లైసోజోమ్ ఏం చేస్తుంది, ఎంజైమ్స్తో దానిలోకి వెళ్ళిపోద్ది. అంటే దాన్ని ఫాగో లైసోజోమ్ అంటాం అప్పుడు. ఓకేనా? ఇక్కడ ఒక ప్యాథోజన్ లేదా ప్రతిజనకం అనేది శరీర కణంలో ప్రవేశించింది. అది ఫాగోజోమ్ అనే ఒక కణం అనేది ఒక ఆర్గనల్ అనేది దాన్ని బైండ్ చేస్తుంది. దాని తర్వాత లైసోజోమ్ కొన్ని ఎంజైమ్స్తో లైసోజెనిక్ ఎంజైమ్స్తో దానిలో ఇది ఫాగోజోమ్లోకి ఎంటర్ అవుద్ది. ఎంటర్ అయిన తర్వాత దాన్ని ఫాగో లైసోజోమ్ అంటాం. అంటే అప్పుడు ఏం చేస్తుంది లైసోజోమ్ అనేది, ఈ యొక్క ప్యాథోజన్లో ప్రోటీన్ ఉందనుకోండి, దాన్ని ఆ ప్రోటీన్ని చిన్న చిన్న పాలీపెప్టైడ్ ఫ్రాగ్మెంట్స్గా విచ్ఛేదన చేస్తుంది అనమాట. ఎందుకంటే లైసోజోమ్లో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. దాన్ని చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్గా ముందు పెప్టైడ్స్ని విడుదల చేస్తుంది. ఈ చిన్న చిన్న పెప్టైడ్ ముక్కలే మనకి ప్రతిజనకాలుగా బయటికి సమర్పించబడతాయి. క్లియర్ కదా? మన శరీరంలో ప్రవేశించిన ఏ ప్రతిజనకమైనా సరే ప్రోటీన్తోనో లైపోప్రోటీన్తో ఉండాలి. ఒక ప్రోటీన్ యొక్క చిన్న ఫ్రాగ్మెంట్ ఏంటి, పెప్టైడ్. ఈ పెప్టైడ్లా చేసేది ఎవరు లైసోజోము. అసలు ఇంతకీ ప్రతిజనకాన్ని గుర్తించి దాన్ని బైండ్ చేసేది ఎవరు, ఫాగోజోము. ఈ ఫాగోజోమ్లోకి లైసోజోమ్ ఎంటర్ అయ్యి కొన్ని ఎంజైమ్స్ విడుదల చేయడం వల్ల ఈ ఏదైతే ప్రోటీన్ ఉందో ప్రతిజనకం యొక్క ప్రోటీను దాన్ని పెప్టైడ్ చిన్న చిన్న ముక్కలుగా విడుదల చేస్తుంది. ఈ విడుదలైన ముక్కల్ని ఎండోప్లాస్మిక్ రెటికులంలో మనకి ఇక్కడ ఉంటుంది అన్నమాట, రైబోజోమ్స్ ఉంటాయి. తెలిసిందే కదా, ఎండోప్లాస్మిక్ రెటికులం అంతర్జీవ ద్రవ్యజాలంలో రైబోజోమ్స్ ఉత్పత్తి అవుతాయి ఆ ప్రోటీన్లు. ఇది ఇక్కడ మేజర్ హిస్టో కంపాటిబిలిటీ కాంప్లెక్స్ యొక్క ఇక్కడ రెడీ అవుద్ది అనమాట రైబోజోమ్స్లో. మేజర్ హిస్టో కంపాటిబిలిటీ కాంప్లెక్స్ ఎక్కడ ఉంది, ఇది ఒక రకమైన ప్రోటీను. ఈ సంశ్లేషించేది ఎవరు, అంతర్జీవ ద్రవ్యజాలంలో ఉన్న రైబోజోమ్. ఇది ఏం చేస్తుందంటే గాల్జీ సంక్లిష్టం ద్వారా మళ్ళీ ఎండోజోమ్ ద్వారా ఏం చేస్తుందంటే ఇక్కడ విడుదలైన ఫ్రాగ్మెంట్ని తీసుకుంటుంది. ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఇంకా మరీ అది బాగా ఎనాటమ్ అయిపోద్ది, అవసరం లేదు. ఈ మేజర్ హిస్టో కంపాటిబిలిటీ కాంప్లెక్స్ ప్రోటీన్ అనేది ఈ ప్రోటీన్ ఏదైతే పెప్టైడ్ ముక్కలు ఉన్నాయో దాన్ని తీసుకొని బయటికి కణత్వచం పైన ప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? ఈ విధంగా ప్రజెంట్ చేస్తుంది. ఒకవేళ మామూలుగా అందులో 2 ఉంటాయి, మిగతా ఫ్రాగ్మెంట్స్ అన్నింటినీ కూడా ఎగ్జోసైటిస్ రూపంలో బయట పంపించేస్తుంది. కొన్ని పెప్టైడ్ ప్రతిజనకాలుగా బయట సంశ్లేషించి, అంటే మళ్ళీ కణితాలు ఉంటాయి కదా, ఆ కణితాన్ని సంశ్లేషించి బయటికి MSC2 MSC1 చేత బయటికి ప్రజెంట్ చేస్తాయి. ఓకేనా? MSC2 అంటే ఏంటి, MSC1 అంటే ఏంటి చూద్దాం ఇప్పుడు. క్లియర్ ఇక్కడికి. ఏదైనా ప్రతిజనకం శరీరంలోకి వస్తే దాన్ని ప్రాసెస్ చేసింది లైసోజోము, ఫాగోజోము, ఎండోప్లాస్మిక్ రెటికులంలో ఉన్న మేజర్ హిస్టో కంపాటిబిలిటీ కాంప్లెక్స్ క్లాస్ 1, 2 ఉంటాయి. అయితే ప్రతి కణంలో కూడా మన శరీరంలో ప్రతి కణంలో కూడా ఎవరు ఉంటారంటే గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం MSC1 ఉంటుంది. ప్రతి శరీర కణంలో కూడా మేజర్ హిస్టో కంపాటిబిలిటీ కాంప్లెక్స్ 1 ఉంటుంది. ఇది అంటే మన శరీరంలో ప్రవేశించే ప్రతిజనకాన్ని ప్రతిదీ కూడా ఇలాగే ప్రక్రియకరణం చేసి ప్రాసెస్ చేసి బయటికి విడుదల చేస్తుంది. అంటే అన్ని కేంద్రకాలు కలిగిన కణత్వచాలపైన ప్రతిజనకాన్ని ప్రజెంట్ చేయడానికి ఉపయోగపడితే మేజర్ హిస్టో కంపాటిబిలిటీ కాంప్లెక్స్ 1. కాకపోతే ఆర్బీసీలో ఉండదు, ఎందుకంటే దాని కేంద్రకు ఉండదని అర్థం. ఓకేనా? మ్యాక్సిమం అన్నిటి కూడా ప్రజెంట్ చేసి ఈ యొక్క ప్రతిజనకాన్ని ఎవరికి ఇందాక చెప్పాం మనం, MSC1 ప్రతిజనకాన్ని టీ హెల్పర్ సెల్కి ప్రజెంట్ చేస్తుంది. టీ హెల్పర్ సెల్కి, ఆ టీ హెల్పర్ సెల్ తర్వాత ఏమో దాని టీ సైటోటాక్సిక్ సెల్కి ప్రజెంట్ చేస్తుంది అనుకోండి. ఓకేనా? ఇక్కడ కణం చూద్దాం. ఇది ఒక బాడీ కణం అనుకుందాం. ఓకేనా? అన్ని కణాలు. ఈ కణంలో యాంటీజెన్ కేవలం ప్రతిజనకాన్ని గుర్తించడానికి, అంటే MSC2 చేత, ఇది MSC2 అనుకుంటే కణం పైన ఇది ప్రతిజనకం, ఈ రౌండ్ ఇది MSC1. ఈ ప్రతిజనకాన్ని గుర్తించడానికి మన శరీరంలో మళ్ళీ
టీ సెల్ రిసెప్టర్స్ ఉంటాయి. టీ కణ గ్రాహకాలు కేవలం ప్రతిజనకాన్నే గుర్తిస్తాయి ఇవి. కానీ ఇది ఎంఎస్సి 1 2 గుర్తించేది ఎవరు? ఈ కణం పైన మళ్ళీ ఎంఎస్సి రిసెప్టర్స్ ఉంటాయి. దాన్ని CD4 CD8 అని చెప్పాను ఇందాక. టీ టీ హెల్పర్ సెల్లో CD4 ఉంటుంది, టీ సైటోటాక్సిక్ కణంలో CD8 ఉంటుంది. ఇది కేవలం ఇది ఎంఎస్సి 1 2 గుర్తించడానికి ఈ యొక్క ఎంఎస్సి రిసెప్టర్స్ ఉంటాయి. కానీ బి లింఫోసైట్స్లో ఉండవు ఇవి, ఓన్లీ ప్రదేహాలు ఉంటాయి. కాబట్టి టీ లింఫోసైట్స్లో 2 ఉంటాయి. టీ సెల్ రిసెప్టర్ ఉంటుంది, అలాగే ఎంఎస్సి రిసెప్టర్ కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇది MS1 MS2 అంటే. ఇంక MS2 అంటే ఎవరు ఎక్కడ ఉంటుంది? యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్ లేదా ప్రతిజనక సమర్పక కణాల యొక్క ఉపరితలం పైన. ప్రతిజనక సమర్పక కణాలు ఎవరెవరు? సూక్ష్మ భక్షక కణాలు, అలాగే డెండ్రైటిక్ కణాలు, బి లింఫోసైట్స్, ఇవన్నీ కూడా ప్రతిజనక సమర్పక కణాలుగా పనిచేస్తాయి. వీటి యొక్క ఉపరితలంలో MSC2 ఉంటుంది. అంటే ఒక ప్రతిజనకం బయటికి తీసుకొస్తుంది. దీన్ని ఎవరు గుర్తిస్తారంటే టీ హెల్పర్ సెల్స్ గుర్తిస్తాయి. ఓకేనా? అర్థమైంది కదా? MSC2 అనేది యాంటీజెన్ని టీ హెల్పర్ సెల్కి ప్రజెంట్ చేస్తే, MSC1 అనేది కేవలం టీ హెల్పర్ సెల్కే పంపిస్తాయి అన్నమాట. క్లియర్ కదా ఇక్కడికి? సో ఇది పార్ట్ 1. మిగతా క్లాసులో అసలైన క్లాస్ ఉంది. అది ఎలా దేహద్రవ నిర్వర్తిత వ్యవస్థ పనిచేస్తుంది, ఎలా కణ నిర్వర్తిత వ్యవస్థ పనిచేస్తుంది, ఎయిడ్స్ అంటే ఏంటి తెలుసుకుంటే లెసన్ అయిపోయినట్టే. కొంచెం లెంత్ అయినా సరే ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకే నష్టం. నేను క్లియర్గా చెప్తున్నా. మ్యాక్సిమం ఫ్రీ క్లాస్లో ఇంకో 4-5 పెడతాను. అక్కడ నుంచి ఫ్రీ క్లాస్ పెట్టను. నా దగ్గర 20 మంది స్టూడెంట్స్ ఉన్నా, 30 మంది స్టూడెంట్స్ ఉన్నా, వారికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బయాలజీ కుమ్మేద్దాం. క్లియర్? సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ ప్రిపేరింగ్ దిస్ ఓన్లీ. ఓకేనా? ఎందుకంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఇంకోసారి టెక్స్ట్ బుక్ చూడండి. అర్థం కాకపోవడం అంటూ ఉండదు మనం చెప్పిన తర్వాత. బాయ్.